మీరు కొలనుకొండలో ఒక 10%ని నార్మల్ ఓపెన్ స్పేస్ని అయితే సొసైటీకి అయితే ఇచ్చారు కదా, దాంట్లో ఏదో కాంట్రవర్సీ జరిగింది, అసలు అదేంటి? ఒక బురద చల్లుదాం వీళ్ళ మీద, వీళ్ళే దులుచుకుంటారులే, ఇతను మన రాజకీయ ప్రతినిధి అంటే పాలిటిక్స్ లో ఉండటం వల్ల కాంట్రవర్సీ లేపారనేది ప్యూర్లీ పొలిటికల్ గ్రౌండ్. నారా లోకేష్ యువగలంలో మీ పాత్ర ఏంటి? ఊరుగా ఊరు వెళ్ళేవాళ్ళం, కంటైనర్స్ తీసుకురావాల్సి వచ్చాయి. దాదాపు 18 అడుగులు 20 అడుగులు కంటైనర్స్ ఉంటాయి. మా స్టాఫ్ కష్టాలు అయితే వర్ణాతీతం ఉండేవి. నార్మల్గా ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ అంటే మామూలుగా మనం బయట వినేది ఏంటంటే కబ్జాలు అంటారు, లేదా మనం కూడా తాడేపల్లి ఈ సంస్థల్లో దాదాపు ఈ మధ్య 2-3 ఇప్పుడు దాకా మీరు ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎన్ని వెంచర్స్ వేశారు? 12 వెంచర్లు వేసాము. దాదాపు 180 ఏకర్స్ పైన వెంచర్స్ వేసాము. మరి రాజధానికి ముందు తర్వాత మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉంది? మాలాంటి గేమ్ ప్లేయర్స్ 3-4 ఉండేవాళ్ళు. అప్పుడు అంత కాంపిటీషన్ ఉండేది కాదు. ఇప్పుడు మీరు ఒక వెంచర్ స్టార్ట్ చేస్తే ఎన్ని రోజులు, అదే ఎంత సమయంలో దాన్ని పూర్తి చేస్తారు? వరుసగా 10 లారీలు వచ్చాయి డబ్ చేయడానికి. ఆ లారీలు వెనక లారీ దిగబడతానే ఉంది, మేము మట్టి పోస్తానే ఉన్నాం, దిగబడతానే ఉంది, మట్టి పోస్తానే ఉన్నాం. దీన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మీరు ఈ స్ట్రీమ్లోకి అంటే ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్ వల్ల లైఫ్ మొత్తం ఇట్లా టర్న్ అయిపోయింది, అది గుడ్ అవ్వనండి బ్యాడ్ అవ్వనండి. 7,000 పెట్టిన గజం ఒకేసారి 20,000 అయిపోయింది గజం. మారుతి ఫౌండేషన్ ద్వారా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని తెలుసుకున్నాం. మారుతి ఫౌండేషన్ అనేది మా నాన్నగారు జంగాల సాంప్రదాయాలు స్టార్ట్ చేయడం జరిగింది. సేవ చేయడానికి మనం ఎన్నో 100 కోట్లు 1000 కోట్లు ఉండాలన్న అవసరం లేదన్న దానికి నేను ఇదే. ప్రముఖ వ్యాపారవేత్త, ఆంజనేయ హౌసింగ్ ఏజెన్సీ డైరెక్టర్, రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లిలో మొట్టమొదటి అధ్యక్షులు, మారుతి ఫౌండేషన్ సేవా సంస్థ వైస్ చైర్మన్ మరియు టీడీపీ గుంటూరు జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు, వ్యాపార సేవ అదేవిధంగా పాలిటిక్స్లో కూడా ముందుకు రాణిస్తున్న యువ నేత జంగాల వెంకటేష్ గారు ఈరోజు మనతో ఉన్నారు. నమస్కారం వెంకటేష్ గారు. మీ సొంత ఊరు ఎక్కడ, అసలు మీ జర్నీ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? మాది మామూలుగా మా నాన్నగారు వృత్తిరీత్యా పోలీస్ కానిస్టేబుల్. తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 10 సంవత్సరాలు, అలాగే పక్కన విజయవాడ ప్రాంతంలో ఉండటం వల్ల మాది తాడేపల్లి నుంచి ఉండవల్లి షిఫ్ట్ అయ్యాము. ఉండవల్లిలో దాదాపు 15-18 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటాము. ఇది మా స్వగ్రామం ఉండవల్లి అనే చెప్పుకోవాలి. ఓకే, మీరు ఎక్కడ దాకా చదువుకున్నారు? నేను బీఫార్మసీ ఎంసెట్లో ర్యాంక్ 7,000 వస్తే మెడిసిన్ రాకపోతే అప్పుడు బీఫార్మసీ జాయిన్ అయ్యాను. తర్వాత ఎంఫార్మసీ బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్లో చేశాను. బాగా తక్కువగా 10,000 మెంబర్స్ రాస్తే బాగా టఫెస్ట్ ఎగ్జామ్ ఉండేది అప్పుడు, పీజీ ఎగ్జామ్. బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్లో అడ్మిషన్ రావడం కొంచెం కష్టంగా ఉండేది. అయితే బాగా చదువు బీఫార్మసీలో ఏదైతే ఫౌండేషన్ ఉండటం వల్ల ఆ ఫౌండేషన్ పీజీ ఎగ్జామ్ క్రాక్ చేసి బిట్స్ పిలానిలో ఎంఫార్మసీ వరకు చదువుకున్నాను. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ స్పెషలైజ్. మీరు చదువుకున్న స్ట్రీమ్ ఒకటైతే మీరు ఇప్పుడు ఇండస్ట్రీ వీటికి వెంచర్స్కి వీటికి సంబంధించిన ఇండస్ట్రీలో మీరు ఇప్పుడు బాగా సక్సెస్ఫుల్గా ఉన్నారు. దాంట్లో నుంచి దీంట్లోకి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి నేను ఫార్మసీ ఏదైతే ఎంఫార్మసీ చదివానో జనరల్గా అందరు స్నేహితుల్లానే ఒక మంచి ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేద్దామను, లేకపోతే ఫారెన్ వెళ్ళి పిహెచ్డి చేద్దామను, ఇలాంటి అవకాశాలు ఉండేవి. ఆ క్రమంలోనే భాగంగా 2012లో ఎప్పుడైతే నా పీజీ అయిపోయిందో, ఎంఫార్మసీ అయిపోయిందో, రాగానే ఒక మంచి హైదరాబాద్లో మంచి కొలువు ఒకటి స్పార్క్ లైఫ్ సైన్సెస్ అని ఒక కంపెనీలో ప్రొడక్షన్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. తర్వాత వృత్తిరీత్యా మామూలుగా ఇలా ఫార్మసీ కొనసాగిస్తున్నప్పుడు మా ఫ్యామిలీలో ఈ ఏదైతే లేఅవుట్స్ వ్యాపారం, వెంచర్ల వ్యాపారం ఉందో, మా నాన్నగారు వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది, అప్పటికే పెట్టి దాదాపు 7-8 సంవత్సరాలుగా వస్తుంది. ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ 48 ఏట 49 ఏట ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి
ఈ ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే సంస్థ ఉందో ఆయన స్థాపించిన 7-8 ఏళ్ళ తర్వాత మా అన్నయ్యకి నాకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మీ ఇద్దరిలో ఎవరైనా నా వ్యాపారాన్ని చూసుకోవడానికి వస్తే బాగుంటుంది, దీన్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో మా ఇద్దరికైతే అప్పటికే మా అన్నయ్య సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడం, నేను ఫార్మస్యూటికల్ ఉద్యోగంలో చేయడం, స్వతహాగా కొంచెం నేను బయట తిరగటం ఎక్కువ. మా అన్నయ్య కొంచెం సాఫ్ట్ నేచర్గా ఉండేవాడు. మా అన్నయ్య అంత సుముఖంగా లేకపోవడం వల్ల ఫాదర్కి అసిస్టెన్స్, అలాగే ఫ్యామిలీ మొత్తం అప్లిఫ్ట్ అయిద్దన్న ఒక ఉద్దేశంలో ఉద్యోగం చేస్తే మహా అయితే 20,000 ఇస్తారు, 30,000 ఇస్తారు. అప్పుడున్న ప్యాకేజ్ 40,000 ఇస్తారు. అయితే ఈ వ్యాపారం పరంగా మనం చదువుకుంటే ఏదైతే మనం రాణించగలిగితే, ఆ డబ్బును ఏదైతే మనం సంపాదించగలిగితే, ఒక 10 మందికి ఉపాధితో పాటు మనకంటూ కొన్ని గోల్స్, ఎయిమ్స్ ఏమన్నా ఉంటే ఈ వ్యాపార రంగం ద్వారా మనం కొనసాగించవచ్చు అనే ఏకైక లక్ష్యంతో చదువుకుంది ఫార్మసీ అయినా సరే ఫార్మా కంపెనీ పెట్టుకుందామన్న ఆలోచన కూడా ఉంది. సో దానికి కావాల్సిన డబ్బు ఉంది. డబ్బు కావాలంటే ఖచ్చితంగా వ్యాపారం చేయాలి. ఆల్రెడీ ఫ్యామిలీలో ఈ వ్యాపారం ఉంది కాబట్టి ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తా భవిష్యత్తులో నాకు ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో వాటిని నెరవేర్చే దిశగా ఇది ఉపయోగపడుతుందని చెప్పి ఉద్యోగాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చాను. ఈ ఆంజనేయ హౌసింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేసి 2009లో స్టార్ట్ చేశారు. 2009లో మా నాన్నగారు అప్పుడు దాకా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం మాది. మధ్యతరగతి కుటుంబం. ఆయన పోలీస్ కానిస్టేబుల్, వాలంటరీ రిటైర్మెంట్, అంటే ఆయనకి ఇంకా 12 సంవత్సరాలు ఇంకా సర్వీస్ ఉన్నా కూడా వాలంటరీ రిటైర్మెంట్ ధైర్యం చేసి ఇవ్వటం. అప్పటికి అంటే మా మదర్ రైల్వే ఎంప్లాయీ కావడం వల్ల కొంత ఎకనామిక్ భరోసా కుటుంబానికి ఉందన్న ఏకైక ఉద్దేశంతో వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి రియల్ ఎస్టేట్ ఏదైతే ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్ ఫస్ట్ ఆంజనేయ ప్రాపర్టీ డెవలపర్స్ స్టార్ట్ చేశారు. అది ప్రొపరైటర్ ఫర్మ్. అప్పుడు మా ఫాదర్ ఒకళ్ళే ప్రొపరైటర్గా ఉండేవాళ్ళు. తర్వాత ఏమైందంటే దీన్ని 5 years ఎప్పుడైతే నా గమ్యాన్ని నేను కూడా ఈ వ్యాపారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చాలి అని చెప్పి ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని 2013లో ఎప్పుడైతే నేను రావడంతో ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా, నేను డైరెక్టర్గా బాధ్యతలు వహిస్తూ ఇలాగా ఈ ఫార్మ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఒక దాదాపు 2013 నుంచి 2009 నుంచి ఆంజనేయ ప్రాపర్టీ డెవలపర్స్ అయితే 2013 నుంచి ఇప్పటి దాకా కొనసాగుతుంది ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే మీరు అప్పుడు దాకా ఎడ్యుకేషన్ చేసుకొని అసలు బిజినెస్ అంటే ఐడియా లేకుండా ఉన్నారు కదా, సడన్గా వచ్చి ఇట్లా మీ ఫాదర్ ఇందులోకి వస్తారంటే మీరే విల్లింగ్గా వెళ్ళారు. అంటే బిజినెస్ ఏం తెలియదు కదా, మరి ఆ స్టేజ్లో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ లేదా ఉందాం ఇక్కడ నేర్చుకుందాం అని మీకు ఏమన్నా అనిపించింది ఆ టైంలో? మొదట్లో ఫస్ట్ కొంత మనం చదువుకున్న నేపథ్యం కానీ లేకపోతే పెరిగిన వాతావరణం కానీ అంత అంటే బాగా స్మూత్గా ఏదో సాఫ్ట్ నేచర్గా ఇలా పెరిగాము. చుట్టూ ఉన్న వాళ్ళందరూ మామూలుగా కొంత. రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి ఏంటంటే సైట్లో ఎక్కువ వర్క్, ఇది వెంచర్కి సంబంధించిన కానీ గవర్నమెంట్ అధికారులతో ఎలాగైతే సంప్రదింపులు చేయడం కానీ లేకపోతే క్షేత్రస్థాయిలో. అయితే మా నాన్నగారు ఏదైతే ఉన్నారో ఆయన మాత్రం నా పట్ల ఒక మంచి బలమైన బాట చూపించాలన్న ఉద్దేశంతో నైట్ పూట లారీలు వచ్చినా సరే నేను ఒక వ్యాపారంలో డైరెక్టర్ అన్న ఉద్దేశంలో కాకుండా నువ్వు క్షేత్రస్థాయి నుంచి ఎవరైతే పని వాళ్ళ దగ్గర నుంచి కింద నుంచి పైకి వస్తావో ఇలా పని ఏంటో నీకు తెలుస్తుంది, ఆ పని ఏంటో తెలిసినాడు నువ్వు మేనేజ్ చేయటం నీకు చాలా ఈజీ అవుతుందని ఒకసారి నాకు చెప్పడం జరిగింది. అందులో క్రమంగా ఏంటంటే మొదట్లో అర్ధరాత్రులు ఏదైతే మనకి మెటీరియల్ లారీస్ వస్తూ ఉంటాయి, ఆ మెటీరియల్ లారీస్ తోలేటప్పుడు నేను ఒక డైరెక్టర్ను లేకపోతే మా నాన్నగారు సంస్థకి మేనేజింగ్ డైరెక్టర్ అని కాకుండా నన్ను వ్యక్తిగతంగా ఎవరైతే ఫీల్డ్ స్టాఫ్ ఉంటారో వాళ్ళతో పాటు అక్కడే సైట్లో పడుకోమని చెప్పి ఆఖరికి నేను నా చేత మార్కింగ్ ఆఫ్ ద లైన్స్ ఏదైతే ఉంటుందో ఆ ముగ్గు కూడా నా చేత వేయించడం జరిగింది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పనులు ఎలా జరుగుతాయి అన్నిటి మీద అవగాహన ఉంటే తప్పితే మన వ్యాపారంలో ముందుకు రానిచ్చినాము. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫీసులో కొంత కష్టంగా ఉండేది. చదువుకొని బయటకు వచ్చిన తర్వాత సహజంగా ఏంటంటే తొందరగా మనకంటే కొంత నాలెడ్జ్ పరంగా తక్కువగా ఉండేవాళ్ళు ఉంటారు.
మనకు అనంగా మామూలుగా ఉంటారు. అయినా సరే నువ్వు ఖచ్చితంగా గ్రీట్ చేయాలంటే నువ్వు నమస్కారం పెట్టాల్సిందే. ఆ నమస్కారం పెట్టేటప్పుడు నేను నమస్కారం పెట్టేది ఏంటంటే ఫస్ట్‌లో మనం ఇంత చదువుకున్నాం అన్న భావన ఉండేది. క్రమక్రమంగా అదంతా కాలక్రమేణా ఇది వ్యవస్థలో భాగం అని మేము అర్థం చేసుకొని అవన్నీ చేసుకోవడం జరిగింది. మొదట్లో కష్టంగా ఉంది. కాకపోతే వాటి ఫలాలు ఏదైతే అందుకున్నప్పుడు ఈ కష్టాలు పడితేనే ఈ ఫలాలొస్తాయన్న భావంతో ఒక 3 సంవత్సరాల తర్వాత అవన్నీ పోయి ఇప్పుడు ప్రస్తుతానికి అంతా సాఫీగా నడుస్తుంది. అంటే మీరు స్టార్ట్ చేసే టైంలో ఇప్పుడు ఇంత సక్సెస్‌గా ఉంటారని మీరు ఊహించారా ముందే? నేను స్టార్ట్ చేసే టైంలో ఇంత సక్సెస్ అంటే మొదట్లో ఒక వెంచరు అలా ఏసేవాళ్ళు మామూలుగా నేను రాకముందు. తర్వాత నేను వచ్చిన తర్వాత ఏకకాలంలోనే 2 వెంచర్‌లు చూసే స్థాయికి పెరిగింది. అంటే అప్పుడు ఏమైందంటే ఒక వెంచర్ మా నాన్నగారు చూసుకున్న, రెండో వెంచర్ నేను చూసుకునేవాడిని. అలాగేమైద్దంటే వర్క్ డివిజన్ పెరిగేది. పనులు తొందరగా సులభతరంగా అయ్యేయి. వేగవంతంగా ఇంతకుముందు సంవత్సరానికి ఒక ప్రాజెక్ట్ చేస్తే, తర్వాత సంవత్సరానికి 2 ప్రాజెక్టులు చేసే కెపాసిటీకి వెళ్ళగలిగాం. సో, దాని ద్వారా ఏంటంటే నేను రావటం తర్వాత కొంత అభివృద్ధి జరిగింది. అలాగే దాంతో పాటు 2013 తర్వాత ఏవైతే మేము వెంచర్‌లేసామో హ్మ్. నేను మార్కెటింగ్ చూసేవాడిని. మిగతా స్టాఫ్ అంతా ఫీల్డ్ లెవెల్ ఎగ్జిక్యూషన్ గాని, ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇవన్నీ గాని మా నాన్నగారు చూసేవాళ్ళు. సో, వర్క్ డివిజన్ వల్ల పనులు బాగా వేగంగా జరగటానికి ఉపయోగపడాయి. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో ఎవరైనా యువత గాని ఎవరైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని రావాలనుకుంటే పెట్టుబడి చాలా ఉండాలా దీంట్లో? పెట్టుబడి కంటే ముందు మన మీద నమ్మకం ఉండాలి ఫస్ట్. పెట్టుబడి అనేది రియల్ ఎస్టేట్ గాని, గోల్డ్ వ్యాపారం గాని వీటన్నిటిలో ఏంటంటే సహజంగా పొదుపు చేసుకునే వ్యాపారాలు ఇవన్నీ. అంటే ఒక ఇన్వెస్ట్‌మెంట్ వ్యాపారం లాంటిది. ఇన్వెస్ట్‌మెంట్ వ్యాపారంలో మనకు అత్యంతంగా కావాల్సింది ఈ 10 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌లో నేను గమనించిందేంటంటే, యూ నీడ్ టు హావ్ ఏ పర్ఫెక్ట్ ట్రాన్స్‌పరెన్సీ ఇన్ వాట్ యూ ఆర్ డూయింగ్. మీరు చేసే పని ఖచ్చితంగా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. రియల్ ఎస్టేట్‌లో సహజంగా వచ్చే అపోహలేంటంటే, మోసం జరుగుతుందన్న ఎక్కువ అపోహలుంటాయి. రెండోదేంటంటే, టైటిల్ అంటే ఒక ఒక ల్యాండ్‌కి గాని, ఒక భూమికి గాని, ఒక ప్లాట్‌కి గాని ఒకళ్ళ కంటే ఎక్కువ ఓనర్స్ ఉండటం, డబుల్ రిజిస్ట్రేషన్ జరుగుతాయన్న అపోహలుంటాయి. వాటన్నిటిని మనం ముందుగా ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్ కనుక ఏర్పాటు చేసుకుంటే, ఈ మోసాలు గాని, ఇట్లాంటివేవన్నీ వీటి బారిన పడకుండా మనం సబ్జెక్ట్ మీద ఎంత నాలెడ్జ్ పెంచుకుంటే అది లీగల్ పరంగా కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఆఫీస్ ప్రొసీడింగ్స్ పరంగా కావచ్చు, యువత ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అంటే లాభాలు ఎక్కువ వస్తాయని కాదు. ఎక్కడైతే రిస్క్ ఉంటుందో అక్కడే లాభాలు ఎక్కువ ఉంటాయి అనటానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. ఇన్వెస్ట్మెంట్స్ ఏ స్థాయిలో ఉంటాయో మీ రిటర్న్స్ కూడా ఆ స్థాయిలో ఉంటాయి. అయితే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైతే క్యాలిక్యులేట్ చేసే క్రమంలో చాలా క్యాలిక్యులేటెడ్‌గా, ఓవర్ కాన్ఫిడెంట్‌గా కాకుండా ప్రతి వెంచర్ స్టార్టింగ్ అప్పుడు, ప్రతి భూమి కొనేటప్పుడు నేను ఇది కొత్తగా నాకు ఏమీ తెలీదు. యూ నీడ్ టు బి ఎ మీడియోకేర్ అంటే నాకు ఏమీ తెలీదన్న భావనలో ఉండి, మనం ప్రతి ప్రాజెక్ట్‌ని గాని, ప్రతి ల్యాండ్‌ని గాని గనుక చూడగలిగితే, దాని ద్వారా మనం ఈ చెకింగ్ ప్రాసెస్‌లో ఏదైతే మనం ల్యాండ్ లీగల్ టర్మ్స్ కానీ, లేకపోతే మిగతా అది ఆ ప్రాపర్టీ పొటెన్షియల్ ఉందా లేదా అని చెక్ చేయడంలో అలా చెక్ చేసుకొని పేషెన్స్ ఉంటే కనుక ఎవరైనా రావచ్చు. యూతే కాదు ఏ సెగ్మెంట్ అయినా రావచ్చు. ఎవరైనా చేయొచ్చు. ఆల్ యూ నీడ్ ఈస్ పెట్టుబడితో పాటు పేషెన్స్ ఉండాలి. చెకింగ్ ఉండాలి. మాట చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. అంటే మనం ఒకళ్ళ దగ్గర ఒక మాట, ఇంకొకళ్ళ దగ్గర ఒక మాట చెప్పేటట్టు కాకుండా, అది ఎక్కువసేపు కాకుండా టైంకి డెలివరీ ఇవ్వటం. మనం చెప్పిన ప్రామిస్‌ని ఫుల్‌ఫిల్ చేయడం అనేది మామూలుగా అన్ని వ్యాపారాల్లో ఇది మూలమే. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో మరీ ముఖ్యం. ఇప్పుడు దాకా మీరు ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎన్ని వెంచర్స్ వేశారు? 12 వెంచర్‌లు వేశాము. ఇప్పుడైతే ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్ ఒక 2 ఉన్నాయి. 14. ఇంకొక ప్రాజెక్ట్ వస్తే అది 15వ ప్రాజెక్ట్ పైప్‌లైన్‌లో ఉంటుంది. దాదాపు 180 ఏకర్స్ పైన వెంచర్స్ వేసాం. మొత్తం ఓవరాల్‌గా అన్ని వెంచర్‌లతో కలిపి 180 ఏకర్స్ పైన వెంచర్‌లు వేసాము. సిఆర్‌డిఏ పరిధి పూర్వం దీన్ని విజిటిఎం కూడా పరిధి అనేవాళ్ళు. ఇప్పుడు ఏదైతే 2014 తర్వాత సిఆర్‌డిఏ పరిధి అవ్వటం వల్ల విజయవాడ, గుంటూరు అట్లాగే తెనాలి ఆహ్, మా ఆ ప్రాంతాల్లో దాదాపు 15 వెంచర్‌లు అయితే ఇప్పుడు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్నట్టు.
అట్లాగే ఏదైతే మనము వీటితో పాటు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది మధ్యలో. ఈ 2-3 అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరిగింది. మెయిన్ ఏరియా వచ్చేసరికి వెంచర్ డెవలప్మెంట్ చేస్తుంది. సుమారుగా ఒక వెంచర్ వేయడానికి ఎంత బడ్జెట్ అవుతుంది? ల్యాండ్ కాస్ట్ బట్టి ఉంటుంది. మెయిన్ వెంచర్లో వచ్చేసరికి క్యాపిటల్ మొత్తం మనకి ల్యాండ్కి పెట్టాల్సి వస్తుంది. ల్యాండ్కి పెట్టిన తర్వాత అదే సింహభాగం ఉంటుంది. ఆ ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం పర్మిషన్కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ వెంచర్లో దాదాపు మనం అనఫిషియల్ లేఅవుట్లు వేస్తే ఏదో ఊరికినే అంటే అనధికారిక లేఅవుట్లు వేస్తే ఈల్డింగ్ చాలా తక్కువ వస్తుంది. కానీ అధికారికంగా ఏదైతే అప్రూవ్డ్ లేఅవుట్స్ ఇస్తే మనకి 50% ఈల్డింగ్ మాత్రమే వస్తుంది. అయినా సరే మేము అధికార లేఅవుట్లకి ఎందుకు వెళ్తున్నాం అంటే అప్రూవ్డ్ లేఅవుట్స్కి బ్యాంక్ లోన్స్ వస్తాయి. అప్రూవ్డ్ లేఅవుట్స్కి ఎలాంటి లిటిగేషన్స్ ఉండవు. అప్రూవ్డ్ లేఅవుట్స్ ఏంటంటే ఈరోజు మనం డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోవడం కాదు, దానికి ఒక పారదర్శకత. నెక్స్ట్ ఇప్పుడు మన దగ్గర ప్లాన్ పోయినా 20 years అయినా మన గవర్నమెంట్ ఆఫీసుల్లో దానికి సంబంధించిన ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్లో నీ ప్లాట్ ఎక్కడుంది అనేది ఐడెంటిఫికేషన్ ఈజీ. సో దాని ప్రకారం మనం అప్రూవ్డ్ లేఅవుట్స్ వేయడం జరుగుతుంది, అలాగే కొనసాగడం జరుగుతుంది. రాజధాని ఇక్కడికి వచ్చిద్ది అనుకున్న టైంలో చాలా మంది వ్యాపారాలు అయితే బాగా సక్సెస్ అయినాయి. బట్ అది ఇంకా నిర్ణయం కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల చాలా మంది వ్యాపారాలు అయితే డౌన్ అయినాయి. మరి రాజధానికి ముందు తర్వాత మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉంది? మామూలుగా ఫ్రాంక్గా చెప్పాలి అంటే రాజధాని రాకముందు విజయవాడని పొటెన్షియల్ బేస్ చేసుకొని ఇక్కడ వెంచర్లు నడిచేవి. విజయవాడ పొటెన్షియల్ బేస్ చేసుకుని ఏదో వెంచర్ నడిచేటప్పుడు మాలాంటి గేమ్ ప్లేయర్స్ 3-4 ఉండేవాళ్ళు. అప్పుడు అంత కాంపిటీషన్ ఉండేది కాదు. సో దాని ద్వారా ఏంటంటే వెంచర్ అవైలబిలిటీస్ కానీ ఈ ఆర్టిఫిషియల్ హైప్ ఏదైతే పెరిగిందో అప్పుడు కొంత ఏదైతేనా ఒక ప్రాంతానికి ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కొంత హైప్ పెరుగుతూ ఉంటుంది. ఆ హైప్ ఆరోగ్యకరంగా లిమిట్లో ఉంటే పర్లేదు. డిమాండ్ అండ్ సప్లై రేషియో ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా కంట్రోల్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో ఎంత జనాభా ఉంటారు, ఈ ప్రాంతంలో ఎన్ని ప్రాజెక్టులు రావాలి, ఈ ప్రాంతంలో ఎన్ని విల్లాస్ ప్రాజెక్టులు రావాలి, ఎన్ని అపార్ట్మెంట్స్ రావాలి, ఫ్యూచర్ ఒక నెక్స్ట్ 5 yearsకి ఎంత అనేది గవర్నమెంట్ తరఫున ఒక క్యాలిక్యులేషన్ ఉంటే దాని తగ్గట్టు అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే మాలాంటి వెంచర్స్ కానీ రెగ్యులేట్ చేయగలిగితే ఖచ్చితంగా అది బాగుంటుంది. అయితే రాజధాని వచ్చిన తర్వాత వెంచర్ వ్యాపారాలు ఒక మొదటి సంవత్సరంలో కొంత అటు ఇటుగా ఉన్నా సరే భూముల వ్యాపారం ఎక్కువ పెరిగింది. అంటే ఏంటంటేనండి వెంచర్లో ప్లాట్స్ కంటే వ్యక్తిగతంగా రాజధాని ప్రాంతంలో ఒక ఎకరం భూమి కొనాలి, 1 ఎకరం భూమి కొనాలన్న దాంట్లో మా వ్యాపారాలు ఖచ్చితంగా పెరిగాయి. అయితే మావి అనుకున్న స్థాయిలో అంతగా పెరగలేదు, కానీ సమాజంలో మాత్రం బాగా వ్యాపారాలు బాగా పెరిగాయి. ప్లాట్స్ కానీ వెంచర్ కానీ రాజధాని రావటం వల్ల కొంత అందుబాటు ధర అనేది మాత్రం హైదరాబాద్ నుంచి వెంచర్లో రావటం, లోకల్ కండిషన్స్ని అంతగా అర్థం చేసుకోకపోవటం, మనము రూపాయి అంటే వాళ్ళు ₹1.5 అని చెప్పి ఎక్కువ కోట్ చేసి లేని దాన్ని చేయటం, దానివల్ల ఏమైందంటే వాళ్ళకి శాంటిటీ లేకుండా ఆ పెట్టుబడిని ఆ రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతుని కమిట్ చేసేసి అగ్రిమెంట్ చేసేసి అలా ఉంచేసి ప్రాజెక్ట్ కనుక వాళ్ళకి సేల్స్ ఉంటే ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయటం, సేల్స్ లేకపోతే కనుక ప్రాజెక్ట్ని అక్కడే ఆపేయటం. ఆ పరిస్థితుల్లో మాది అలాంటి కాదు. మేము ఇక్కడే పుట్టి పెరిగాము. పరిస్థితి ఏంటి, ఎంత మార్కెట్ అవుతుంది, ఏం మార్కెట్ అవుతుంది, ఎలా జరుగుతుంది అని అంచనాకి వెళ్ళాం. ఖచ్చితంగా అంచనాకి వెళ్ళిన దాని ప్రకారం రాజధాని అనౌన్స్ అయిన తర్వాత చాలా నెంబర్ ఆఫ్ ఫేక్ ప్రపోజల్స్ వచ్చాయి. అంటే వైబుల్ కాని ప్రపోజల్స్ వచ్చాయి. ఎకరం 3 కోట్లు అనేవాళ్ళు, 4 కోట్లు అనేవాళ్ళు. చివరికి దానికి అంత కాదు, ఇది మనకు కుదరదు, ఇలాగైతే వైబుల్ కాదని మేము ఏవైతే ప్రాజెక్ట్స్ దాన్ని అప్పుడు వదిలేసామో, తొందరపడి తీసుకోకుండా వదిలేసామో ఆ ప్రాజెక్ట్స్ అన్ని ఇప్పటికీ కంప్లీట్ కాకుండా రైతుల అగ్రిమెంట్లో వివాదాల్లోనూ అలాగే ఉన్నాయి. మేమైతే ఇది మన కెపాసిటీ, మన రేంజ్, మన ప్రాంతంలో ఉన్నదానికి ఈ రేట్ అయితే మనకు వర్కౌట్ అవుతుంది, ఇదైతే వైబుల్గా ఉంటుంది అని ఏదైతే మేము ముందుగా వెళ్ళామో ఆ వెంచర్లు కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ వెంచర్లకు వచ్చినా కూడా ఇంకా ఎవరైతే హైదరాబాద్ నుంచో లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి ఆశలతో వచ్చారో ఆ టైంలో పెట్టుకున్న వాళ్ళైతే కొంత ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఉంది. ఓకే.
నార్మల్గా ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ అంటే మామూలుగా మనం బయట వినేది ఏంటంటే కబ్జాలు అంటారు, లేదా వీళ్ళు ఫేక్ చేస్తారు, ల్యాండ్స్ తీసేసుకుంటారు, ఫేక్ డాక్యుమెంట్స్ ఇస్తారు, నమ్మకూడదు అనే ఒక ఫేక్ సినారియో అయితే ఉంది మూవీల్లో చూసినంత వరకు. కానీ మరి ఇప్పుడు మరి పబ్లిక్లో ఇంకా ఆ ఒపీనియన్ ఉందనుకుంటున్నారా మీరు? ప్రస్తుతానికి మన ప్రాంతంలో ఏదైతే విజయవాడ గుంటూరు మధ్యలో అయితే ఇంకా కబ్జాల ధోరణి అయితే రాలేదు. హైదరాబాద్లో అలాంటి కబ్జాల ధోరణి అయితే ఉండేది. అయితే మంచి గేటెడ్ కమ్యూనిటీలో తీసుకోవడం, లేకపోతే ముగ్గురు నలుగురు కలిసి ఉన్న చోట తీసుకోవడం, ఎక్కడైతే మనం ఆన్సరబుల్గా ఉన్నాం అంటే ఆ ప్రమోటర్ కానీ లేకపోతే ఇంకోటి కానీ స్థానికంగా మనకు తెలిసిన వాళ్ళు ఉండటం, ఆ అలాంటి వాటిల్లో కొనుక్కోవటం ఉత్తమం. ఎక్కడో మనం ఇక్కడెక్కడో ఉండి ఇన్వెస్ట్మెంట్ చేసుకుని అంటే దాన్ని లాంగ్ టర్మ్ మరి 20 ఏళ్ళు 30 ఏళ్ళు దాకా కాకుండా 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఎయిమ్తో కనుక పెట్టుకొని మీ తోటి సహచరులతో కానీ వీళ్ళతో కానీ అలా ప్లాన్ చేసుకోగలిగితే ఈ కబ్జాలు ఇవన్నీ కబ్జాలు అనేవాళ్ళు మామూలుగా సర్వసాధారణంగా ఏ ప్రాంతంలో అయినా ఉంటారు. అయితే బై లక్ ఏంటంటే మన ప్రాంతంలో కబ్జాలు మాత్రం ఆ సంస్కృతి లేదు. రైతు వారి అవటం, పొద్దున్నే లెగిస్తే పక్కన ఎవరైనా తెలియకుండా మన స్థలంలో షెడ్ వేస్తే వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చే సిస్టమ్ ప్రస్తుతానికి ఈ సిటీల్లో విజయవాడ గుంటూరు సిటీల్లో ఉండటం, దానివల్ల ఏంటంటే ఇక్కడ అంతగా కబ్జాల ధోరణి లేదు. అయితే అపోహలు ఉన్నమాట వాస్తవమే. దాన్ని తీర్చుకోవాలని అంటే ఏదైనా ల్యాండ్ని ఎక్కువసేపు వేకెంట్గా ఉంచకూడదు. ఆ ల్యాండ్ని ఏదో ఒక ల్యాండ్ అప్రైజల్, సపోజ్ మీరు ఒక 20 ఏళ్ళ దాకా మీరు దాన్ని కదిలించే ఉద్దేశం లేదు, దానికి లీజ్కి ఇవ్వటం, ఆ లీజ్ డాక్యుమెంట్ని జాగ్రత్తగా లీజ్ చేసుకోవటం, లేదు అంటే దాంట్లో ఏదన్నా ఒక ఫార్మింగ్ లాంటిదో చిన్నది ఏదో షెడ్ కట్టడం, అలాంటివి చేసుకుంటే ఏంటంటే ఒక రిటర్న్స్ వస్తాయి మీకు ల్యాండ్ మీద. ఓపెన్ ల్యాండ్ అలాగే ఎంటీగా పడిందని కాకుండా ఒక షెడ్ తాలూకు రెంట్ మీకు రిటర్న్ వస్తుంది. అది వేరే వాళ్ళ అన్యాక్రాంత ఆక్యుపేషన్ కాకుండా జరుగుతుంది. ఒకవేళ కబ్జాలు కనుక ఏమైనా జరిగితే మన గవర్నమెంట్ సంస్థలు ఎటు ఉన్నాయి. మనం కూడా తాడేపల్లి ఈ సంస్థల్లో దాదాపు ఈ మధ్య 2-3 ఉదంతాలు చూడటం జరిగింది. ఇలాగే బాగా తాతల తాడు నుంచి ఆస్తి రావడం, దాన్ని ఏమి చేయకుండా ఉంచుకోవడం ఏంటంటే ఏదో దశలో దాన్ని ఈ అక్రమార్కులు దాన్ని ఏదో ఎలా చేద్దామని చెప్పి ఒక ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి పెడతా ఉంటారు దాన్ని. సో దానికి ఏంటంటే భయపడకుండా ముందు మన పేరు మీద ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో వాటిని ఎంఆర్ఓ ఆఫీసుల్లో తనిఖీ చేయించడం, అడంగుల్లో కానీ వీటిల్లో కానీ మన పేరు మీద ఎన్నైతే అన్ని సంవత్సరాల్లోనే ఎంఆర్ఓ ఆఫీసులో ఉంటాయి కాబట్టి తద్వారా మనం న్యాయస్థానాల్లో ఎప్పుడైనా వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఆ న్యాయస్థానాల్లో కూడా కేసు గెలిచే దానికి ఉంటుంది. అయితే అక్కడ దాకా వెళ్లకుండా కూడా ఆ ల్యాండ్ని వేకెంట్గా ఉంచకుండా ఏదో దాన్ని ఒక కన్స్ట్రక్షన్ చేసుకుని అట్లా చేసుకుంటే అది మంచి పద్ధతి అని నా భావన. ఇప్పుడు మీరు ఒక వెంచర్ స్టార్ట్ చేస్తే ఎన్ని రోజులు, అదే ఎంత సమయంలో దాన్ని పూర్తి చేస్తారు? సగటున నేను ఒక వెంచర్ స్టార్ట్ చేస్తే 1 సంవత్సరం టైం తీసుకున్నాను. ప్రస్తుతానికైతే అన్నిటికంటే వెంచర్లో ముఖ్యమైనది బాగా మార్కెటింగ్. వస్తువు మనం తయారు చేస్తాం కానీ ఒక్కోసారి కొనేవాళ్ళు లేకపోతే దానికి అంతం అంటూ ఉండదు. అది 12 నెలలు పడుతుందా, 14 నెలలు పడుతుందా, 18 నెలలు పడుతుందా. అయితే గత 7-8 సంవత్సరాల నుంచి బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే మనకి సంవత్సరం లోపల పనులన్నీ అయిపోతుంది. అంటే ఈరోజు మనం జూన్లో కనుక ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేస్తుంటే నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తామన్న ఏకైక ఉద్దేశంతో, అది మార్కెటింగ్ అవ్వచ్చు, రోడ్లు వేయటం కావచ్చు, సైడ్ డ్రైనేజెస్ కావచ్చు, వెంచర్లో ఏవైతే డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయో ఆ డెవలప్మెంట్ వర్క్స్ అన్ని 1 ఇయర్లో పూర్తి చేయాలన్న అలాగే వెళ్తున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల మేజర్గా మాకు గవర్నమెంట్ పర్మిషన్స్ ఇప్పుడైనా కాదు ఎప్పుడైనా సరే ఈ ప్రక్రియలో గవర్నమెంట్ పర్మిషన్స్ అనేది టైం టేకింగ్. మన దగ్గర కనుక వనరులు, ఆదాయ వనరులు కానీ లేకపోతే ఆర్థిక వనరులు కానీ ఇవన్నీ సరిగ్గా ఉంటే వెంచర్ని కంప్లీట్ చేస్తే మార్కెటింగ్ కూడా తొందరగా అయిపోతే 1 ఇయర్లో కంప్లీట్ చేయొచ్చు. అలాగే మేము కూడా 1 ఇయర్ 1.5 ఇయర్లో మ్యాక్సిమం కంప్లీట్ చేస్తున్నాం. అన్ని మార్టిగేజ్ రిలీజ్ చేసేస్తాం. రోడ్లు ఇవన్నీ లోకల్ బాడీకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. మా యూఎస్పీ యూనిక్ సెల్లింగ్ ప్రైస్ కూడా అదే. వీళ్ళు లోకల్లో ఉంటారు, తొందరగా అవజేస్తారు. మన దగ్గర మార్కెట్ అవ్వకపోయినా మా సొంత డబ్బులే పెట్టుబడి పెట్టి డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసేసి ఆ డెవలప్మెంట్ కంప్లీట్ చేస్తే మార్కెటింగ్ అయిద్దన్న ఏకైక ఉద్దేశంలో ఉంటాం. అయితే గాడ్స్ గ్రేస్ ప్రస్తుతానికి ఒకవేళ మేము ఇంకా బ్రోచర్ లాంచ్ అప్పుడే మార్కెట్ అయ్యే పరిస్థితి మా కంపెనీకి ఉండటం, మార్కెటింగ్ సిబ్బంది యొక్క మేజర్ ప్రోత్సాహం ఈ పర్సన్
సపరేటెడ్గా డెడికేటెడ్ మార్కెటింగ్ సిబ్బంది కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న మార్కెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సహకారంతో మా పూర్వ కస్టమర్లతో సంవత్సరంన్నరలో ఒక వెంచర్ని కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు వెంచర్ ఇదంతా కంప్లీట్ చేస్తారు కదా, మీరు ఈ పొజిషన్కి వచ్చారు, సైట్లో ఏదైనా ప్రాబ్లం ఉందని మీకు ఎవరైనా వర్కర్ కాల్ చేసి చెప్తే నేను డైరెక్టర్ని అయ్యాను, ఇంకా నేనేంటి వెళ్ళేది, వేరే వాళ్ళని పంపించి చేపిస్తా అన్న ఉద్దేశంలో ఉంటారా? ఎంత పైకి ఎదిగినా మన వర్క్ అంటే మనం వెళ్ళి దగ్గరుండి చేసి కస్టమర్ని సాటిస్ఫై చేయాలన్న ఉద్దేశంలో ఉంటారా? ఖచ్చితంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎంప్లాయీస్ అనే వాళ్ళకి, లేకపోతే కింద ఉన్న ఫీల్డ్ వర్కర్స్ అనే వాళ్ళకి వాళ్ళకి కొన్ని పరిమితులు ఉంటాయి. వాళ్ళు పరిమితి మించి నిర్ణయాలు తీసుకోలేరు. అది ఫీల్డ్లో మనం రోడ్డు వేసే దగ్గర నుంచి కావచ్చు, తోటి రైతుల దగ్గర ఉన్న వివాదాలు కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వచ్చి లైన్స్ ఇటు కాదు ఓరియంటేషన్ ఇట్లా మార్చాలని చెప్పిన దాని గురించి కావచ్చు. డైరెక్టర్ మనం ఖచ్చితంగా ఫీల్డ్లో ఉంటేనే సక్సెస్. నేను ఎక్కడో అక్కడ ఆన్లైన్లో కూర్చొని ఇక్కడ నేను కూర్చొని రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ద వన్ దట్ యూ కాంట్ డూ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్. హోమ్ నుంచి వర్క్ చేస్తే డబ్బులు వచ్చే విషయం కాదు అది. ఖచ్చితంగా ఫీల్డ్లో ఉండాలి. మార్నింగ్ ఈవినింగ్ ఏ సమస్య వచ్చినా వెళ్ళాలి తోటి రైతులు. అయితే మనం వెళ్ళకుండా జరిగే చిన్నవి ఉంటాయి, అవి మామూలుగా జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా వెళ్ళాల్సినవి ఉంటాయి. వెంచర్ మనము రోడ్ అలైన్మెంట్ స్టార్టింగ్ అప్పుడు కానీ మార్కెటింగ్కి మనం చెప్పేది వేరు డైరెక్టర్గా, అట్లాగే మనం స్టాఫ్ చెప్పేది వేరు. అంటే మనకంటూ కొంత ఐడియా ఉంటే ఆ ఐడియాని స్టాఫ్ అదే రకంగా కన్వే చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు ఒక మంచి కస్టమర్కి మనం చెప్పాల్సి వస్తే ఈవెన్ మార్కెట్ కూడా మనమే చేయాల్సి వస్తుంది. చెప్పారు కదా, నైట్ మెటీరియల్ లారీస్ వస్తేనే డైరెక్టర్ నేను ఇంట్లో కూర్చొని మన ఫోన్లో మానిటర్ చేయలేము. నా లారీ ఇరుక్కుపోయినా సరే మనం వెళ్ళాల్సిందే, బాగా ఇబ్బంది వచ్చినా వెళ్ళాల్సిందే. ఒకసారి నాకు బాగా గుర్తుంది, 2013 స్టార్టింగ్ అనుకుంటాను, ఇలాగే నవంబర్ డిసెంబర్లో వరుసగా 10 లారీలు వచ్చాయి డంప్ చేయడానికి. ఆ లారీల వెనక లారీ దిగబడతానే ఉంది, మేము మట్టి పోస్తానే ఉన్నాం, దిగబడతానే ఉంది, మట్టి పోస్తానే ఉన్నాం. దీన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అయితే అక్కడ ఎంప్లాయీస్ ఏమనుకుంటారంటే సహజంగా రేపు పొద్దున్న చేద్దాం అనుకుంటారు. కానీ మనం ఏంటంటే ఈ 10 మంది ఈ లారీలో వర్క్ టైం వేస్ట్ అవుతుంది, మనం ఇంకొక షెడ్యూల్ చేయాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అదే మనం ఫీల్డ్లో ఉంటే మనకు ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. ట్రబుల్ షూటింగ్ని తొందరగా ఎలా చేయాలి, వేరే ప్రొక్లైనర్ తెప్పించి లాగిచ్చేసేయాలా, అవసరం లేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకో ప్రొక్లైనర్ తెప్పిస్తే మళ్ళీ మా ఓనర్ గారు ఏమనుకుంటాడు, మళ్ళీ ఇంకొక 5,000 ఖర్చు అయింది కదా, ఎందుకు చెప్పకుండా చేసామని అనుకుంటాడు. అలాంటి నిర్ణయాలు నాకు ఖచ్చితంగా మెటీరియల్ సప్లై చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్లో అప్పుడు మిగతా కంపెనీల సంగతి అయితే నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మేమైతే గ్రౌండ్లో ఉంటాం, ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు మార్కెట్లో చాలా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయి కంపెనీస్. మరి మీ కంపెనీకే ఒక కస్టమర్ రావాలి అనడానికి మీరేం సమాధానం చెప్తారు? మా దగ్గర ఉన్న ఓకే యూనిక్ సెల్లింగ్ ప్రైస్ ఏంటంటే, మేము వెంచర్ స్టార్ట్ చేసిన తర్వాత సమాజంలో అది మార్కెట్ అయిద్దా అవదా అనేది సంబంధం లేదు. మనం అంటూ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత 1.5 ఇయర్ మ్యాక్సిమం ఒక టైం పాయింట్ పెట్టుకొని ఆ 1.5 ఇయర్ లోపల ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్స్ అన్ని పూర్తి చేస్తారు. లీగల్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. అట్ ద సేమ్ టైం వీళ్ళ దగ్గర కొన్న ప్రాపర్టీ అప్రైజల్ అయింది. వీళ్ళ దగ్గర కొన్న ప్రాపర్టీ అప్రైజల్ 1-2 సందర్భాల్లో తడబడ్డాం, మేము కూడా తడబడ్డాం. అంటే ఎందుకంటే అన్ని ఎస్టిమేషన్స్ కరెక్ట్ అవ్వాలని లేదు. కాకపోతే ప్రతి వెంచర్ ఒక గుణపాఠం, ప్రతి వెంచర్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఈ ప్రాజెక్ట్ చేస్తే ఈ ప్రాబ్లం వస్తే ఇంకో ప్రాజెక్ట్లో వేరే ప్రాబ్లం వస్తుంది, కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తప్పితే పాత ప్రాబ్లమ్స్ రిపీట్ అవ్వట్లేదు. సో ప్రతిదీ అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఆ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లో 1.5 ఇయర్ ఖచ్చితంగా మా దగ్గర ఎందుకు కొంటానంటే వీళ్ళు టైమ్లీ డెలివరీ చేస్తారు. వీళ్ళ దగ్గర కొంటే లీగల్ ఇష్యూస్ ఉండవు. ఒకవేళ ఇష్యూస్ ఉన్నా సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 2014 పెన్షన్లో ఒకసారి కొన్నాడండి. ఆ డాక్యుమెంట్ కావాలని ఫోన్ చేశారు. సహజంగా మిగతా వాళ్ళు కూడా చేస్తారు. అయితే మేమేంటంటే 14లో కొనండి, 12లో కొనండి, ఏ డాక్యుమెంట్ రిక్వైర్డ్ అయినా సరే మా దగ్గర ఆల్రెడీ మొత్తం రికార్డ్ పెట్టేస్తాం. వితిన్ 1 డే ఆయనకి ఏ డాక్యుమెంట్ ఒకవేళ అప్పుడు మేము ఇచ్చినవి ఏమన్నా మిస్ అయినా, ఎక్స్ట్రా ఏమైనా కావాలన్నా, అందుకు ఒకసారి మేము చేసే సర్వీసెస్ ఎలా ఉంటాయంటే, మేము అమెరికాలో ఉన్నామండి, మా పిల్లలు మా ప్లాట్స్ ఇక్కడ ఉన్నాయి, కొంచెం దానికి ఏమన్నా
కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తారన్నా, వాస్తవానికి కాంపౌండ్ వాళ్ళు కట్టించడం మా స్కోప్ కాదు. యాజ్ ఏ కస్టమర్ ఆయన అడుగుతాడు కాబట్టి మనం ఏదో ఒక సర్వీస్ ఓరియంటెడ్ చేయించాలని చెప్పి మన స్టాఫ్నే పంపించి వాళ్ళకి ఏదైతే కావాలో అసిస్టెన్స్ అవన్నీ చేస్తాం. టైమ్లీ డెలివరీ 1.5 year అంటే 1.5 yearలో అయిపోవాలి. అవసరమైతే మన సొంత డబ్బులైనా తీసుకొచ్చి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేయాలి. ఇప్పుడు సహజంగా నడుస్తుంది ఏంటంటే సమాజంలో డబ్బులు తీసుకొచ్చి సమాజంలో ఒక ప్లాట్కి అగ్రిమెంట్ 1/4 డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో మనం వెంచర్ స్టార్ట్ చేద్దాంలే, ఎకరం 4 కోట్లైనా పర్లేదు, 3 కోట్లైనా పర్లేదు, 5 కోట్లైనా పర్లేదు. కానీ జనాలకు అర్థం కాని ఏంటంటే ఎంత టైంలో కంప్లీట్ చేసాను. టైం ఈజ్ వెరీ వాల్యుబుల్. 3 ఏళ్లలో కంప్లీట్ చేసేదానికి 1.5 సంవత్సరంలో కంప్లీట్ చేసేదానికి ఉంటుంది. ఒక ఆయన మాకంటే స్థలం కొంతమంది అప్రైజర్స్ చెప్తుంటారు, మేము వైబిలిటీ ప్రకారం 1.5 crores అంటే ఇంకొక ఆయన వచ్చి 2 crores అంటాడు. దానివల్ల ఒక ఆయన 4 years కంప్లీట్ చేస్తాడు, మేము 1.5 year కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు 4 years కంప్లీట్ చేస్తే మీకు వడ్డీలు అవన్నీ లాస్ అయితే మీరు క్యాలిక్యులేట్ చేస్తే అవే వస్తాయి. సో మా యూనిక్ సెల్లింగ్ ప్రైస్ టైమ్లీ డెలివరీ అండ్ ట్రాన్స్పరసీ. మార్కెట్లో మీకు ఇంత కాంపిటీషన్ ఉంటే అందరినీ పక్కకు నెట్టేసి ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం? మెయిన్ ఏంటంటేనండి, మామూలుగా రైతులు ఏదైతే ల్యాండ్ లార్డ్స్ ఉంటారో వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్ కానీ ఇవి కానీ వాటిని ఖచ్చితంగా హానర్ చేయాలి. ఒకవేళ రైతులతో మనం ఏదైతే ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకుంటున్నామో దానికి ఒక టైం డిసైడ్ చేస్తాము, అలాగే ఒక అమౌంట్ డిసైడ్ చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అప్ అండ్ డౌన్ అయినా సరే, అది క్యాపిటల్ వెళ్ళిపోయిందనో క్యాపిటల్ వచ్చిందనో లేకపోతే ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ వస్తుంది, ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ వెళ్ళిపోయిందని వన్స్ ఒకసారి మా కంపెనీ మేము కమిట్ అయిపోతే అది ఎన్నైనా సరే అప్ అండ్ డౌన్స్ రానే సరే మేము ఆ రైట్కే ఫిక్స్ చేసి ఆ టైమ్లీ డెలివరీ ఇచ్చేస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం జరిగిందంటే, ఇక్కడే ఈ ప్రాంతంలోనే మేము ఒక ల్యాండ్ తీసుకున్నాం. ఆ ల్యాండ్ దాదాపు ఒక 4 to 5 CR దాకా ఉంది. అయితే 4 to 5 CR దాకా ఉన్నప్పుడు ఆ ల్యాండ్ వేరే అనౌన్స్మెంట్ వచ్చింది గవర్నమెంట్ నుంచి. ఒక్కసారిగా 50% డౌన్ అయిపోయింది. అంటే 4 ఇంతలు ఉండేది 2 ఇంతలకి అయిపోయింది, 50%కి అయిపోయింది. అందరూ ఏమనుకున్నారంటే ఈయన అగ్రిమెంట్ వదిలేస్తాడు, ఇచ్చింది. అతనికి మేము ఇచ్చింది కూడా చాలా నామినల్ అమౌంట్, టోకెన్ అడ్వాన్స్ ఇచ్చాం. వాస్తవానికి మనము ఆ కారణం కూడా చెప్పచ్చు, గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది అందుకని 50% రేట్లు అందరు పడిపోయింది. అప్పుడు చాలా అగ్రిమెంట్ అందరు క్యాన్సిల్ చేసుకున్నారు, ఇవన్నీ చేసింది. కాకపోతే మా కంపెనీ ఎథికల్ వాల్యూస్, మా ఫాదర్ చెప్పేది కానీ మా మేనేజింగ్ డైరెక్టర్ గారు చెప్పేది ఏంటంటే, కమిట్ అయిపోయిన తర్వాత మనం ఎట్టి పరిస్థితులు వెనక్కి రాకూడదు. అది మన బ్యాడ్ లక్ అనుకోవడం తప్పితే, లేకపోతే దాన్ని అనుకోవడం తప్పితే, మనం ఇచ్చిన కమిట్మెంట్ ఇలా కనుక డ్రాప్ అయితే మనకి సమాజంలో గుడ్ విల్ ఉండదు. దానివల్ల ల్యాండ్ లార్డ్స్ మీ దగ్గరికి రారు, ఎవరన్న ఏకైక ఉద్దేశంతో అని చెప్పేవాళ్ళం. అలాగే ఆయన కట్టాల్సిన డబ్బులు ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో వాళ్ళందరూ కట్టేశారు. అది కట్టేయటం వల్ల మాకు గుడ్ విల్ ఆ ప్రాజెక్ట్ తర్వాత నుంచి మా గుడ్ విల్ డబుల్ అయింది. ఆ గుడ్ విల్ డబుల్ అయింది. వీళ్ళు కమిట్ అయితే ఎక్కడికి వెళ్ళాలన్న ఏకైక ఉద్దేశంతో అలా వెళ్ళాం. అక్కడి నుంచి సక్సెస్ అవుతాను. ఒక ఇదనే కాదు, ఒక బిజినెస్ బాగా రన్ అవ్వాలి, సక్సెస్ఫుల్గా బాగుండాలి అంటే ఏది బాగుండాలి? అంటే మౌత్ టాకా, లేదా కస్టమర్స్తో డీలింగా, లేదా మనం వాళ్ళకి లాయల్గా ఉండడమా? ఏది? ఫస్ట్ కస్టమర్స్కి ట్రాన్స్పరెంట్గా ఉండాలి, రెండోది సర్వీస్ బాగుండాలి. అయితే ఇది రియల్ ఎస్టేట్ అనే కాదు, నా వయసు చాలా చిన్నది, నేను చెప్పుకోలేదు. కాకపోతే మనం అన్ని వ్యాపారాలు చూస్తే కనుక ఫస్ట్ ఎవరి దగ్గర దొరకదు నీ దగ్గర దొరకాలి. బాగా ఒక వ్యాపారం బాగా టాప్లోకి వెళ్ళిందంటే మనం చూస్తే సరే అది యూనిక్ అయి ఉండాలి నీ దగ్గర. అందరి దగ్గరే కందిపప్పు ఈ షాప్లో దొరుకుతుంది, కందిపప్పు వేరే షాప్లో దొరుకుతుంది, నీ దగ్గర ఏం దొరుకుతుంది అనే యూనిక్నెస్ అనేది నీ దగ్గర ఉండాలి. అది ఫస్ట్ సక్సెస్ అని నేనైతే భావిస్తాను. ఫస్ట్ రెండోది వచ్చేసరికి ఆ యూనిక్నెస్లో రెండోది, ఈరోజు ఏదో టెంపరీగా లాభం వస్తుందని చెప్పి మాయ మాటలు చెప్పు, ఇంకో మాటలు చెప్పు, మనం కస్టమర్ని తెలివి తక్కువ వాళ్ళని భావిస్తే మనంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు ఉండరు. సో అందరికీ తెలుసు అని దాన్ని లాభం ఆశించాలి. లాభం ఆశించకుండా ఏ వ్యాపారం చేయకూడదు. లాభం ఆశించాలి, పరిమితిలో కంటే లాభం, మనకు వచ్చే లాభాన్ని కూడా కస్టమర్కి పంచితే అతనే మళ్ళీ మనకి ఇంకొక వ్యాపారం తీసుకొస్తాడు.
ఇలాగ మనం దాన్ని కొనసాగిస్తే ఏ వ్యాపారమైనా సరే. అయినా ఫస్ట్ మనం చేసే ఒక వర్క్ని కమిట్మెంట్తో చేయాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ట్రాన్స్పరసీ ఉండాలి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఎనీ టైం సర్వీస్ డెలివర్ చేయాలి. ఈ 3 క్రైటీరియా ఉంటే మ్యాక్సిమం ఏ వ్యాపారమైనా సక్సెస్ అయిద్దని నేను ఈ 10 సంవత్సరాల జర్నీలో నేర్చుకున్నాం సార్. మీరు ఈ స్ట్రీమ్లోకి అంటే ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్ వల్ల లైఫ్ మొత్తం ఇట్లా టర్న్ అయిపోయింది. అది గుడ్ అవ్వనివ్వండి, బ్యాడ్ అవ్వనివ్వండి, ఇక్కడతో మొత్తం చేంజ్ అయిపోయింది. నేను వెనక్కి తిరిగి చూసుకుంటే వేరేలాగా ఉంది అనిపించిన వెంచర్ కానీ లేదా సిచ్యువేషన్ కానీ ఏదైనా ఉందా? లైఫ్ టర్న్ అయిన వెంచర్ అంటే మాత్రం 2009 స్టార్టింగ్లో, అంటే మా కంపెనీకి నేను చెప్తున్నాను. 2009 వెంచర్లో కొల్లకొండ మారుతి గార్డెన్స్ అనేది ఒక వెంచర్ ఉంది. అప్పుడు దాకా దానికి ముందు దాకా చాలా లిమిటెడ్గా వెంచర్స్ చేసేవాళ్ళం. 4 acres 3 acres అలా వేసేవాళ్ళం. అయితే అక్కడ ఉన్న కొల్లకొండలో ఉన్న స్థానికులు కొంత మీరు వేయగలరు, మీతో అయ్యింది అని చెప్తే మా ఫాదర్కి 2009-10లో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అంటే కమిట్మెంట్, లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఆ రోజు ఎలా ఉందంటే చాలా అడ్డంకులు వచ్చాయి. గవర్నమెంట్ సైడ్ కొంత ఏదో చిన్న ఇబ్బంది ఉందని చెప్పారు, ఇంకోటి ఏం చెప్పారు, కొన్ని అవన్నీ క్లియర్ చేయడానికి చాలా టైం పట్టింది. అండ్ మా మేనేజింగ్ డైరెక్టర్ గారికి 2010లో బాగా దాదాపు ఒక 6-7 months బెడ్ రెస్ట్కి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అవన్నీ అన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏంటి అని అన్నప్పుడు సక్సెస్ఫుల్గా 2010లోనే మళ్ళీ కంబ్యాక్ అయ్యి అంతా అన్ని సెట్ చేసుకొని, ఏదైతే గవర్నమెంట్లో ఈ చిన్న చిన్న అబ్జెక్షన్స్ ఉన్నాయని ఏదో చిన్న అంటే పలానా ఫెయిర్ ల్యాండ్ని బై మిస్టేక్ వేరే ల్యాండ్ కింద నమోదయ్యింది. ఆ నమోదైన దాన్ని మనం రెక్టిఫై చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ చాలా తిరగాల్సి వచ్చింది. అండ్ కొంత వేరే ఇబ్బందులు రావడం కూడా అది టర్నింగ్ పాయింట్. ఆ వెంచర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జనాలకు కాన్ఫిడెన్స్ వచ్చింది, వీళ్ళకి ఏ వెంచర్ అయినా వేయగలరు. అది కూడా మాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసింది, ఇక అన్నీ మేము చేయగలం, ఇలాంటి సమస్యలు వస్తానే ఉంటాయి, పోతా ఉంటాయి అనుకుని ఆ 2010 ఏదైతే జరిగిందో మారుతి గార్డెన్స్ కొల్లకొండ అనే వెంచర్ బాగా కస్టమర్లు కూడా అప్రైజల్ వచ్చింది. 7,000 పెట్టిన గజం ఒకేసారి 20,000 అయిపోయింది గజం. ఒక ప్లాట్ కొంటే వాళ్ళకే ప్రత్యక్షంగా వాళ్ళు 14 లక్షలు పెడితే ఒక 2-3 నెలల్లోనే వాళ్ళు మళ్ళీ 14 లక్షలు వచ్చిన ప్రాసెస్ ఉంది. సో అది అక్కడ చూసిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. తర్వాత ఎన్ఆర్ఐ దగ్గర వెంచర్స్ వేసాము, తర్వాత గుంటూరులో వేసాము, అలాగే కొల్లకొండలో ఇంకొక వెంచర్ వేసాము. ఇవన్నీ టాప్ 3 వెంచర్స్లో ఆ 3 టాప్ 3 వెంచర్స్ ఏదైతే 2010 మారుతి గార్డెన్స్ కొల్లకొండ ఉందో అది మాత్రం నెంబర్ 1 ప్రాజెక్ట్. మీరు ఇందాక చెప్పిన మీకు బాగా లైఫ్ టర్నింగ్ పాయింట్ అన్న కొల్లకొండ వెంచర్లో మీరు ఎట్లాంటి ఫెసిలిటీస్ని వాళ్ళకి ప్రొవైడ్ చేశారు? ఇప్పుడు ఈ సిఆర్డిఐలో ఇట్లాంటి వాటిలో మీరు ఎట్లాంటి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు? అంటే మామూలుగా ఎవరైనా సరే సిఆర్డిఏ నామ్స్ ప్రకారం, అంటే ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉందో, స్థానికంగా ఉన్న అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో వాటి నామ్స్ ప్రకారమే చేయాలి. ఆ నామ్స్ ఎలా ఉంటాయంటే 40 feet తార్ రోడ్ ఉంటాయి, అలాగే సైడ్ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయాలి, ప్రతి ఇంటికి వాటర్ పైప్ కనెక్షన్ అందించాలి, అట్ ద సేమ్ టైం వాటర్ ట్యాంక్ ఒకటి కట్టాలి. ఎన్నైతే ప్లాట్స్ ఉన్నాయో ఆ ప్లాట్స్కి ఒక్కొక్క ప్లాట్కి యావరేజ్గా 700 liters కెపాసిటీ కన్జంప్షన్ అనుకొని ఎన్ని ప్లాట్స్ అయితే ఉన్నాయో అన్ని ప్లాట్స్కి అని చూసి వాడి తగ్గ కెపాసిటీ మనం నిర్మించాలి. స్ట్రీట్ లైటింగ్ వేయాలి, అలాగే పార్క్స్ ఉంటాయి, ఓపెన్ స్పేస్, అలాగే ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఓపెన్ స్పేస్లో ఏం చేయాలంటే ప్లాంటేషన్ చేయాలి, అవెన్యూ ప్లాంటేషన్ చేయాలి, అలాగే కొంత హౌస్ హోల్డ్ ట్రీస్ ఉంటాయి వాటిల్ని నాటాలి, అవన్నీ చేయాలి. కొంత ఎర్త్ ఫిల్లింగ్ అనేది జరుగుతుంటుంది, అంటే లో లయింగ్ ఏరియాస్ కొన్ని పొలాలు పొలంలో ఉంటాయి, వాటిని మెరకలేపాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మేము ఇప్పటం అనే వెంచర్లో దాదాపు ఒక 2.5 to 3 feet మెరకలేపాల్సి వచ్చింది. అలాగే తార్ రోడ్ 40 feet రోడ్స్ ఉంటాయి, దాన్ని అట్మోస్ట్ క్వాలిటీతో చేయాలి. అట్లాగే సైడ్ డ్రైనేజ్, ఎందుకంటే మనం కట్టిన వెంచర్ డెవలప్ చేసింది ఏదైతే ఉందో అది 7 years కావచ్చు, 10 years కావచ్చు, వాళ్ళు ఇల్లు కట్టుకునే టైంకి మళ్ళీ ఈ తార్ రోడ్డు పాడైపోవటం, లేకపోతే డ్రైనేజ్ పగిలిపోవటం, లేదు ఓపెన్ స్పేస్లో గోడలు పడిపోవటం, ఇలాంటివి జరగకుండా ఉండాలని చెప్పి అవన్నీ ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తాం.
ఆ క్రమంగా ఈ కొల్లకొండలో కానీ మిగతా అన్ని వెంచర్లో కానీ ఈ ఫెసిలిటీస్ కామన్గా వెళ్ళేది. మీరు కొలనుకొండలో ఒక 10%ని నార్మల్ ఓపెన్ స్పేస్ని అయితే సొసైటీకి అయితే ఇచ్చారు కదా, దాంట్లో ఏదో కాంట్రవర్సీ జరిగింది, అసలు అదేంటి? దీన్ని గమనించాల్సింది ఏంటంటే ప్రతి వెంచర్లో సిఆర్డిఏ నామ్స్ ప్రకారం మనం ఒక 10 ఎకరాలు వెంచర్ వేస్తే 10% అంటే అందులో 1 ఎకరం ఓపెన్ స్పేస్ కింద వదిలేస్తాం. ఆ ఓపెన్ స్పేస్ ఏంటంటే ప్రైమరీలీ ఫర్ రిక్రియేషన్ పర్పస్. అది పార్క్గా డెవలప్ చేయొచ్చు, లేకపోతే స్పోర్ట్స్ గ్రౌండ్గా డెవలప్ చేయొచ్చు, లేదంటే ఇతర అవసరాలకి ఏదైతే ప్లాట్ ఓనర్స్ కొనుక్కున్నారో వాళ్ళ రిక్రియేషన్కి కానీ ఇంకోటికి కానీ లేకపోతే ఇంకేం దేనికైనా ఆ 10% స్పేస్ అనేది మనం దాన్ని సిఆర్డిఏ నామ్స్ ప్రకారం విడిచిపెట్టాలి. అన్ని సిఆర్డిఏ నామ్స్ ప్రకారం అన్ని వెంచర్లో మేము 10% ల్యాండ్ ఏదైతే లోకల్ బాడీస్ ఉంటాయో అది మున్సిపాలిటీ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, వాటికి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. అయితే ఓపెన్ స్పేస్లో ప్రైమరీలీ అంటే ఏంటి 99% ఇట్ ఈస్ ఫర్ ప్లాట్ ఓనర్స్. ప్లాట్ ఓనర్స్ వాళ్ళు ఏదైనా వాళ్ళందరూ కలిసి కట్టుకోవచ్చు. అయితే ఈ ప్లాట్ ఓనర్స్ అందరూ ఓనర్షిప్ బాగోదు కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే దాన్ని ఓపెన్ స్పేస్ ఏదైతే స్థానికంగా ఉన్న మున్సిపాలిటీ కానీ స్థానికంగా ఉన్న పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసి దాన్ని వాచ్అవుట్ చేసుకోవడానికి అంటే దాన్ని చూసుకోవడానికి. దాంట్లో ఏమైందంటే ఒకసారి మన కొల్లకొండలో సేవా దృక్పథంతో చేసిన దాన్ని కూడా కాంట్రవర్సీ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే పాలిటిక్స్ లో ఉండటం వల్ల కాంట్రవర్సీ లేపారనేది ప్యూర్లీ పొలిటికల్ గ్రౌండ్. ఈ ప్రాంతంలో మేము లాభార్జన మేము దాన్ని ఏది చేస్తాం అనేది అందరికీ తెలుసు. కాకపోతే కాంట్రవర్సీ చేయాలన్న ఏకైక ఉద్దేశంతో దాన్ని 35 lakhs పెట్టి మారుతి ఫౌండేషన్ ద్వారా ఏం చేశామంటే మాది ఏదైతే మారుతి ఫండ్ 35 lakhs పెట్టి ఈ ప్రాంతంలో ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీ అనేది లేదు, ఓపెన్ స్పేస్ ఉంది, అది మన ప్లాట్ ఓనర్స్ కి ఉపయోగపడచ్చు. అట్లాగే స్థానికంగా ఉన్న ఏదైతే మండలంలో పరిధిలో ఉన్నవాళ్ళు వాళ్ళైనా వాడుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. ఆ వాడుకున్న దాన్ని మేము దాన్ని ఛానలైజ్ చేసి 35 lakhs పెట్టి మా సొంత ఖర్చులతో ఒక వాలీబాల్ కోచింగ్ పెట్టాం. వాలీబాల్ ఎందుకు ఎంచుకున్నాము అంటే ఆ స్థలంలో వాలీబాల్ తెప్పితే మిగతా ప్రాంగణాలు ఏం లేవు. అలాగా ఆ సైట్ టోపోగ్రఫీ ఆ గ్రౌండ్కి సరిపోయింది. మిగతా సైట్లలో ఆ 10% ఓపెన్ స్పేస్ అంత కన్వీనియంట్గా రాలేదు. దాంట్లో ఏం చేసాం, స్థానికంగా మున్సిపాలిటీకి ఆల్రెడీ గిఫ్ట్ డీడ్ ఇచ్చేసినట్టు రాసేసాం. ఆ 35 lakhs డెవలప్ చేసింది కూడా గిఫ్ట్ డీడ్ ఇచ్చేసినట్టు రాసేసాం. స్థానికంగా ఉన్న మేము ఏదైతే కోచ్లు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఆడుకున్నారు. మా పిల్లల్ని బాగా అక్కడ ఉండే ఎవరైతే పిల్లలు ఉన్నారో అందరూ బాగా బిలో పావర్టీ లైన్ వాళ్ళు. సమాజంలో ఈ కాస్ట్లీ ఎడ్యుకేషన్ ఇవన్నీ బాగా ఇబ్బంది అవుతుంది. సో స్పోర్ట్స్ కోటాలో ఏదైతే మనం కనుక రాణించగలిగితే ఇంటర్మీడియట్ లో తర్వాత ఎంసెట్ లో కావచ్చు, లేకపోతే కార్పొరేట్ కంపెనీస్ టీసీఎస్ లాంటి వాటిల్లో కూడా స్పోర్ట్స్ కోటాలో మా గ్రౌండ్ నుంచి వెళ్ళిన ఒక అతను ఉన్నాడు. ఏదైతే మేము డెవలప్ చేసి హ్యాండ్ ఓవర్ చేసిన దాంట్లో ఏదైతే వాడుకోవాలన్నో అలాంటి ఉపాధి అవకాశాలు స్పోర్ట్స్ కోటా ద్వారా మెరుగవుతాయి అన్న ఏకైక ఉద్దేశంతో ఆ స్పోర్ట్స్ గ్రౌండ్ ని డెవలప్ చేయడం జరిగింది. ఆ డెవలప్ చేసిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సహజంగా మేము మా కోచ్ పిల్లలు వచ్చి ఆడుకుంటున్నారు. పిల్లలు వచ్చి ఆడుకుంటుంటే ఒక దిశానిర్దేశం లేకుండా, ఒక కోచ్ని పెట్టకుండా, ఏమి చేయకుండా, ఒక్క పైసా డబ్బులు కూడా తీసుకోకుండా, సరే ఇంత డెవలప్ చేసాం 35 lakhs, దీనికి ఒక కోచ్ని పెట్టుకొని టెంపరీగా 1 year 3 years 4 years పెట్టుకుంటే స్ట్రీమ్ లైన్ అయిన తర్వాత వాళ్ళకంటూ వాళ్ళు చేసుకుంటారన్న ఉద్దేశంతో 3-4 years మేమే కోచ్ పెట్టుకున్నాం. ఎందుకంటే దాని మెయింటెనెన్స్ కానీ, వెంచర్ మెయింటెనెన్స్ కానీ, వీటి కానీ మున్సిపాలిటీకి వాచ్అవుట్ అంటే మున్సిపాలిటీ చూసుకోవచ్చు, అవన్నీ చూసుకోవచ్చు. ప్రైమరీలీ ఫర్ ప్లాట్ ఓనర్స్ అండ్ ఆల్సో దగ్గరున్న లొకాలిటీకి కాబట్టి ఆ వాచ్అవుట్కి మనం పెట్టుకున్నప్పుడు దీన్ని అనవసరంగా ఏదో మామూలుగా రాద్ధాంతం చేయాలి, లేకపోతే మా రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో చేసాడు. ఇన్నాళ్ళు 12-15 సంవత్సరాల్లో ఎక్కడ ఒక మచ్చలేదు. దాన్ని ఏదో కాంట్రవర్సీ ఈ దేశంలో ఎలాగైపోయిందంటే బురద జల్లుకుంటే బురద తుడుచుకోవడానికి టైం పట్టింది కదా, ఆ తుడుచుకుంటారులే అని బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారు తప్పితే దాంట్లో ఏం లేదు. మేము అమ్మిన ప్లాట్ ఓనర్స్ కి మా గురించి తెలుసు. మా స్థానికంగా మేము ఎంత వ్యయ ప్రయాసాలు కోర్చి సమాజ హితం కోసం ఫౌండేషన్ ద్వారా దాన్ని పెట్టామనేది తెలుసు. దాని ద్వారా ఎంతమంది లబ్ధి పొందారనేది కూడా తెలుసు. కొల్లకొండ కావచ్చు, మిగతా గ్రామాలు కావచ్చు, అందరి గ్రామాలు కావచ్చు,
స్పోర్ట్స్ కోటాలో వచ్చి ఒక అతను గంగరాజు అనే కుర్రోడు అయింది, నాకు బాగా గుర్తు. రేపల్ల నుంచి వచ్చాడు, అతనికి అకామిడేషన్ కూడా లేదు. ఆ కుర్రవాడికి మన దగ్గర నుంచి అయిపోయిన తర్వాత అతని అకాడమీలో అతన్ని చూసుకొని ఏదైతే మనం స్పోర్ట్స్ గ్రౌండ్ డెవలప్ చేశామో దాన్ని అతని ఆట పనితీరుని చూసి ఒక రైల్వే డిపార్ట్మెంట్ రైల్వేస్ తరఫున ఆడమని చెప్పి ఆహ్వానించడం జరిగింది. ఇంకొక కుర్రాడిని అయితే SRM యూనివర్సిటీ అని చెన్నైలో జరిగింది, అతన్ని యూనివర్సిటీ తరఫున ఆడాలి కాబట్టి మీరు రండి జరిగింది. సో ఎటువంటి కాంట్రవర్సీ లేదు, అది ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేసింది. ఇప్పటికీ అది స్వచ్ఛందంగా మేము రాసేసాము, దానికి ఎటువంటి కాంట్రవర్సీ లేదు. దాన్ని ఏదో ఇంకో రకంగా మేము అది చేసాం ఇది చేసాం, మేము ఏమన్నా మల్టీ స్టోరీ బిల్డింగ్లు కట్టో లేకపోతే ఇంకో హోటల్ వ్యాపారం చేసో లేకపోతే దాంట్లో పెద్దగా గుంటలు తవ్వి మేము పెద్ద పెద్ద బేస్మెంట్లు వేస్తేనో దానికి కాంట్రవర్సీ ఉండదు. సమాజంలో ఏంటంటే అవగాహన రాహిత్యం చాలా మందికి ఉంది. మంచిని చెడుని చూసే అంత విచక్షణ జ్ఞానం కోల్పోయింది. ఒక బురద జల్లుదాం వీళ్ళ మీద, వీళ్ళే తులుచుకుంటారులే, ఇతను మన రాజకీయ ప్రతినిధి దాని మీద వేసేస్తే చూసుకుంటారులే, నిజ నిర్ధారణకి కనీసం ఇలా జరిగిందని ఫోన్ కాల్ కూడా చేయకుండా ఎవరో కొంతమంది కల్పితంగా కావాలని వెండెట్టా పాలిటిక్స్ అంటారు, వెండెట్టా పాలిటిక్స్ లో భాగంగా జరిగింది. కాబట్టి ఆ విషయంలో ఇంక ఎటువంటి కాంట్రవర్సీ ఏం లేదు. ఖచ్చితంగా వాటికి కావాల్సిన డాక్యుమెంటేషన్ అంతా పూర్తి చేశాము. ఎవరికి ఎప్పుడు ఏ టైంలో వచ్చినా సరే చూపిస్తాము. దాన్ని ఎట్లా అదంతా పిల్లలు ఆడుకుంటున్నారు, కోచ్ల పర్యవేక్షణలో జరుగుతుంది. మేము చేసేది మారుతి ఫౌండేషన్ తరఫున ఆర్థిక సాయం. ఆ సాయం కూడా చేయొద్దు, మేమే చేస్తామంటే వెరీ గుడ్. నేను పెట్టను నువ్వు పెట్టద్దు అనే దూరంలో ఉంది. నువ్వు పెట్టవు, పెట్టేవాడిని పెట్టనివ్వు, అది ఆ దూరంలో ఉందండి. ఇప్పుడు ఒక అతను వచ్చాడు, నాకు స్వచ్ఛందంగా డబ్బులు పెట్టండి నేనైతే బాగా ఆడుకుంటానంటే సహాయం చేయడం తప్పు అంటే ఓకే వెరీ గుడ్, వెళ్ళా, మేము ఆపేస్తాం. సహాయం చేస్తే ఒక నమస్కారం, చేయకపోతే 2 నమస్కారాలు, అలా అయిపోయింది. ఇప్పుడు మీ వ్యాపార రంగాన్ని కాసేపు పక్కన పెట్టేస్తే మీరు సేవా రంగంలో కూడా ఎప్పటి నుంచో మీరు ముందుకు వస్తున్నారని మేమైతే తెలుసుకున్నాం. మారుతి ఫౌండేషన్ ద్వారా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని తెలుసుకున్నాం. ఇది అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది? ఈ ఏదైతే ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్స్ ద్వారా వ్యాపారం కొనసాగిస్తున్నామో ఈ విజయవాడ గుంటూరు ప్రాంతాల మధ్యలో వ్యాపారం బాగా సాగుతుంది. అట్లాగే మనం కూడా ఈ ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలి. తాడేపల్లి మండలానికి కానీ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ఈ ప్రాంతానికి ఏదైతే చిన్న చిన్న అవసరాలు ఉన్నాయో వాటిని ట్రీట్ చేయాలన్న ఉద్దేశంతో మారుతి ఫౌండేషన్ అనేది మా నాన్నగారు జంగాల సాంబశివరావు గారు స్టార్ట్ చేయడం జరిగింది. అందులో నేను వైస్ చైర్మన్గా ఉన్నాను. 2013, 12 దాదాపు 2009 నుంచి ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే సేవ చేయడానికి మనం ఎన్నో 100 కోట్లు 1000 కోట్లు ఉండాలన్న అవసరం లేదన్న దానికి నేనేదే మా నాన్నగారు నేను గొప్పగా చెప్పను, కానీ ఆ ఆలోచన ఉండటం మాత్రం ఎంతైనా అవసరం అనేది నేను గమనించాను. ఆయన ఒకసారి నాకు చెప్పింది ఏంటంటే, ఆయన స్టార్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఆయన ఒకసారి గుండెమేడ నుంచి ఉండవల్లికి రావాల్సిన ఉన్నప్పుడు కారులో వస్తున్నప్పుడు, ఇంకా 2009-10లో కూడా లేడీస్ బయట వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లాల్సిన పరిస్థితి, ఆయన కారులో వస్తుంటే వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఆయన చూసి బాగా చెలించిపోయాడు. మనం ఎంత ఈ ప్రాంతంలో ఇన్ని వెంచర్లు వేస్తున్నాం, ఎన్ని చేస్తున్నాం, వాళ్ళకి కావాల్సింది 2 టాయిలెట్స్, 2 మరుగుదొడ్లు. ప్రభుత్వం చేయగలిగినంత వరకు చేస్తుంది, అన్ని ప్రభుత్వం చేయలేదు. కాబట్టి మనం కూడా కొంత చేదోడు వాదోడుగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ అంశాన్ని బట్టి చూసుకొని మొదట టాయిలెట్స్ కన్స్ట్రక్షన్కి ఒకవేళ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 ఖర్చు అవుతుంది అనుకుంటే, గవర్నమెంట్ అప్పట్లో ఒక స్కీమ్ పెట్టింది, ఒక 7,000 8,000 ఇచ్చింది. ఆ స్కీమ్కి మరుగుదొడ్లకి కొంతే పైకప్పు రాదు, మిగతావి బేస్మెంట్ అవన్నీ రావు అన్నప్పుడు ఆయన ఏం చేశారంటే, ఆ పైకప్పుకి ఏదైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉందో అన్నిటికీ ఎన్ని బాత్రూమ్లు ఉంటే అన్ని బాత్రూమ్లు, దాదాపు ఒక 45-50 బాత్రూముల దాకా అట్లా స్టార్ట్ చేసింది. తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లో కూడా, గవర్నమెంట్ స్కూల్స్ ఎలాగైతే ఉన్నాయో గవర్నమెంట్ స్కూల్స్లో మనం గమనిస్తే ఏమైందంటే, గవర్నమెంట్ స్కూల్స్లో మధ్యాహ్నం భోజనం పెడతారు,
అలాగే పొద్దున్నే అవసరమైన టెక్స్ట్ బుక్స్ ఇస్తారు, అన్ని ఇస్తారు. కానీ మనం ప్రైవేట్ స్కూల్లో చదివినంత నోట్ బుక్స్ ఎవరు వాళ్ళకి, అలాగే పెన్సిల్స్ ఎవరు వాళ్ళకంటే ఒక డైరీ ఉండదు. అంటే గవర్నమెంట్ చేయగలిగినంత వరకు చేయండి. అలా అవి కూడా అందించాలన్న ఉద్దేశం. దాదాపు ఈ మండలం తాడేపల్లి మండలం పరిధిలో, మంగళగిరి పరిధిలో మనం 9 స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 2009 నుంచి దాదాపు 2019-20 దాకా స్టేషనరీ, వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ క్లాస్ 1 to 5 అయితే 1 to 5. సపోజ్ అతనికి 4 నోట్బుక్స్ కావాలి, ప్లస్ ఒక డైరీ కావాలి, ఇలాంటివి కావాలి. అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఇచ్చేది, ఇంక్లూడింగ్ స్కూల్ బ్యాగ్స్తో సహా ఆ 9 స్కూల్స్కి ఇవ్వడం జరిగింది. మా నాన్నగారు ఏంటంటే అవకాశం లేక ఆయన చదువుకోలేకపోయాడు అన్న భావనలో గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు కూడా ఈ ముందుండాలన్న ఏకైక ఉద్దేశంతో ఈ బేసిక్ అవసరాల వల్ల వాళ్ళు వెనకబడకూడదు అన్న ఉద్దేశంతో మనకంటూ కొంత చేయాలన్న ఉద్దేశంతో అది చేసింది. అందులో క్రమంగానే స్పోర్ట్స్ కోటాల్లో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఆ స్పోర్ట్స్ కోటాలో మెరుగైన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు. మనం సపోజ్ ఎంసెట్ ర్యాంకు ఇవన్నీ కౌన్సిలింగ్ బాగా కష్టతరంగా మారింది ఈ రోజుల్లో. లక్షల ఫీజులు కడితే తప్పితే వాళ్ళకి రావటం. అందులో భాగంగా స్కాలర్షిప్లు ఇవ్వటం, ఎవరికైనా ఫీజు తక్కువైతే మనకంటూ ఉడతాబత్తిగా మనమే అన్ని చేస్తున్నాం అనడం కాకుండా వాళ్ళకి 10,000 అయితే ఏదన్నా ఫీజు షార్టేజ్ వస్తే 5,000 వస్తే 2020 దాకా చేయడం జరిగింది. అతన్నిటికీ స్ఫూర్తి మా ఫాదర్ సాంబశివరావు గారు. మేము ఫ్యామిలీ మెంబర్స్గా ఫౌండేషన్లో అందరం మేము ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాం. అలాగే మన ల్యాంకో ప్రసాద్ గారు ఇంకొక ఆయన మాకు సలహాదారులు ఉన్నారు. వీళ్ళందరూ సలహాల మేరకి వీటన్నిటికి మీదకి అలాగే 35 లక్షలు పెట్టి ఏదైతే మనం కొల్లకొండలో వెంచర్ డెవలప్ చేయటం ఇవన్నీ చేయటం జరుగుతుంది. కర్త, కర్మ, క్రియ, ఆలోచన వరకు ఆయన ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ మాత్రం మేము తీసుకుంటాం. మీ మారుతి ఫౌండేషన్లో ఇంకా మీరు ఏమేమి సేవా కార్యక్రమాలు చేశారు? మనం ఇంకా సేవా కార్యక్రమాలు చేసింది వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేసేవాళ్ళం. ఆ చలివేంద్రాల ఏర్పాటుతో కాబట్టి వాటర్ ట్యాంక్స్ డిస్ట్రిబ్యూషన్ ఉండేది. మన తాడేపల్లి ప్రాంతంలో ఏంటంటే మంచినీటి కృష్ణానది పక్కన ఉన్నా సరే కొన్ని మంచినీటి సరఫరా అందని కొన్ని ప్రాంతాలు ఉండేవి. వాటికి రకరకాల కారణాలు, అంటే కొండల్లో ఉండటము, పైన కొండ పూరభూముల్లో ఉండటము, లేకపోతే వాటి గ్రౌండ్ భూగర్భ జలాలు అంతగా బాగుండకపోవటం. ఈ ప్రాంతాల్లో ఏం చేసేవాళ్ళు అంటే తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో వాటర్ ట్యాంక్ ద్వారా మనం మేజర్ సమ్మర్లో ఎక్కువ ప్రాబ్లం వచ్చేది. ఆ సమ్మర్లో ఏం చేసేవాళ్ళం అంటే వాటర్ ట్యాంక్స్ పెట్టి స్వచ్ఛందంగా ₹1 కూడా తీసుకోకుండా వాటర్ ట్యాంక్స్తో వాటర్ సప్లై చేసేవాళ్ళం. తర్వాత డ్రింకింగ్ వాటర్ కోసము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒకటి, అట్ ద సేమ్ టైం ఉండవల్లి సెంటర్ కూడల్లో ఒకటి చలివేంద్రాలు ఏర్పాటు చేసేవాళ్ళు. చలివేంద్రాలు ఎలాంటి ఏర్పాటు చేసేవాళ్ళు అంటే ఏదో కొండలు పెడితే కొంతమంది ఇష్టపడేవాళ్ళు కాదు, రాను వాళ్ళకు కూడా మంచి ఫెసిలిటీ ఉండాలని చెప్పి స్టెయిన్లెస్ స్టీల్ ఏదైతే రిఫ్రిజిరేటర్ కూలింగ్ చలివేంద్రాలు ఉన్నాయో వాటిని 2 ఏర్పాటు చేశాము. అలాగే ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు ఏంటంటే ఈ ప్రాంతంలో మనకి మెయిన్ చదువుకునే వాళ్ళకి ఈ స్కూల్ బుక్స్తో పాటు వాలీబాల్ అకాడమీ ఇవి కంప్లీట్గా మొత్తం డెడికేటెడ్గా చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ రీసెంట్గా పాండమిక్లో చాలా మందికి చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. ఆ క్లిష్టమైన సమయంలో మీరు ప్రజలకు ఎట్లాంటి సేవ అయితే చేశారు? ఫౌండేషన్ తరఫున మెయిన్ ముఖ్యంగా చైర్మన్ గారు సాంబశివరావు గారు చేసింది ఏంటంటే, ఒకసారి ఈ కోవిడ్ అప్పుడు బాగా ఆక్సిజన్ సిలిండర్లు బాగా విపరీతమైన కొరత ఉండేది. ఆ కొరత ఉన్నప్పుడు ఎలాంటి కొరత అంటే బెడ్లు దొరకనంత కొరత ఉండేది. సరే బెడ్లు దొరకటం పక్కన ఉంచితే ఈ అడ్మిషన్ అవడానికి ఒక 4 గంటలు పెట్టేది. ఏదైతే సపోజ్ హాస్పిటల్లో ఏమనే వాళ్ళు అంటే 3 గంటలు అయితే మేము బెడ్ ఇస్తాం, 4 hours అయితే మేము బెడ్ ఇస్తాం అనే పరిస్థితి ఉండేది. జనాలు ఏమైందంటే ఆ 4 hours-లోనే ప్యానిక్ అయిపోయి ప్రాణాలు వదిలిన సంఘటనలు ఉండేవి. ఆ 4 hours-కి మహా అయితే 1-2 సిలిండర్లు, ఒక సిలిండర్ కూడా కన్జ్యూమ్ అవ్వదు. సిలిండర్లో 25% 30% కూడా కన్జ్యూమ్ అయ్యేది కాదు. ఆ 25% కూడా ఆక్సిజన్ దొరక్క చనిపోతున్నారని గమనించి మనం ఎన్నో చేసాము. ఈ పాండమిక్లో ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఏం చేస్తున్నామంటే ఒక 2 సిలిండర్స్ బయట నుంచి తెప్పించుకొని ఆ సిలిండర్స్ ఫిల్లింగ్కి కూడా చాలా టఫ్ అయిపోయేది. అప్పటికి మా ఫౌండేషన్ తరఫున ఏదైతే సిబ్బంది మా కంపెనీ ఓన్ స్టాఫ్ని ఉన్నారో మా ఫాదర్ పంపించి లైన్లో క్యూలో నిల్చోబెట్టి
దాదాపు 45 నుంచి 50 మంది మా ఆక్సిజన్ సిలిండర్ని ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ వినియోగించుకొని హాస్పిటల్ అడ్మిట్ అవ్వడానికి ఏదైతే ల్యాబ్స్ ఉందో 3 గంటలు 4 గంటల వరకు వాళ్ళకి ఆక్సిజన్ సప్లై అంత స్థానికంగా ఒక తాడేపల్లిలో ఒక తుళ్ళూరులో ఒక ఆమె ఎక్కడో ఆక్సిజన్ సిలిండర్ కావాల్సిన వాళ్ళు 1-2 గంటలు ఏదైతే తాత్కాలికంగా కావాల్సిన వాళ్ళు సంప్రదించగలరంటే అర్ధరాత్రి తుళ్ళూరు నుంచి ఒక లేడీ మా ఫాదర్కి ఫోన్ చేస్తే అర్ధరాత్రి 1-2 డ్రైవర్లు ఎవరు లేరు, అప్పుడు ఎవరు లేరు, కరోనా పేషెంట్ అయినా సరే మా ఫాదర్ ఏం చేశారంటే ఆయన సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకొని ఆక్సిజన్ సిలిండర్ ఫిట్ చేయడం ఎలాగా నేర్చుకొని దాన్ని ఫిట్ చేపించి ఆ పేషెంట్కి ఫిక్స్ చేసి అయితే ఈ విషయం దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ అయితే ఆవిడ 2-3 రోజుల తర్వాత ఎవరైతే పేషెంట్ తాలూకు ఉన్నారో వాళ్ళ ఇంటికి రావటం నిజంగా కోట్ల రూపాయలు ఇచ్చినా సరే దాన్ని మనం తీర్చుకోలేము. దాన్ని ఆ టైంలో మేనమామలు రమ్మన్నా బావలు రమ్మన్నా ఏదో నాకు కూడా దగ్గుగా ఉంది, లేకపోతే జ్వరం ఉంది, బాగాలేదు, లేకపోతే నేను బయట ఉన్నాను, గుంటూరులో ఉన్నానని చెప్పారు. మీరు సకాలంలో రెస్పాండ్ అయ్యారు, మీ జీవితంలో మేము ఏమి చిరునవ్వు తీసుకోవాలన్నప్పుడు అది ఒక మంచి మైల్ స్టోన్. ఈ ప్రక్రియలో ఆయన భావాలతో పాటు మా స్టాఫ్ కూడా బాగా సర్వీస్ చేశారు. ఒకళ్ళు చనిపోయారు, బేసిక్గా చనిపోయిన తర్వాత ఎవరు తీసుకెళ్లేవాళ్ళు దాన సంస్కారాలు చేసేవాళ్ళు కూడా. ఆ దాన సంస్కారాలకు కూడా మేమే పాల్పంచుకొని 1-2 దాన సంస్కారాలు జరిగింది. అయితే మేజర్గా ఆక్సిజన్ తాత్కాలికంగా 1-2 గంటలు ఏదైతే ఉందో అది మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సేవ చేస్తున్నామని గుర్తించి తెనాలి నుంచి ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఒకళ్ళు వచ్చి ఫుడ్ సప్లై చేశారు బాగా. ఆ ఫస్ట్ కోవిడ్లో పర్మిషన్స్ కూడా బాగా కష్టంగా ఉండేవి. కష్టంగా ఉన్నప్పుడు ఏం జరిగేదంటే మన కలెక్టర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని క్రిస్టియన్ ఆర్గనైజేషన్ వాళ్ళ సహాయంతో, అలాగే మన శివస్వామి గారు ఒక ఆయన ఉండేవాళ్ళు, ఆయన సహాయంతో, చిన్నజీర స్వామి గారి ఆశ్రమం వారి సహాయంతో ఇలాగా ఒక 250-300 మందికి డైలీ స్థానికంగా మన అంజిరెడ్డి నగర్ అని తాడేపల్లిలో ఉండేది. వాళ్ళ జీవనోపాధి ఏంటంటే ఈ ట్రాఫిక్లో ఉన్నప్పుడు భిక్షాటన చేయటం, ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ బూరలు లేకపోతే ఇవి అమ్మటం. వాళ్ళకి బాగా కష్టమైపోయేది. కష్టమయ్యేటప్పుడు వాళ్ళకి బయటికి పంపించడం లేదు, వాళ్ళు భిక్షాటన చేసేవాళ్ళు లేదు, ఈ బూరలు అమ్మటం, ఈ పిన్నీసులు ఇవి కూడా అమ్మటం లేదు. వాళ్ళకి 300 మందికి 400 మందికి డైలీ ఇది ఒక షెడ్యూల్ లాగా వేసుకొని ఇంకా ఆయన చైర్మన్ సాంబశివరావు గారు మేము కానీ ఈ స్థానికంగా ఉన్న వాళ్ళు అందరూ డైలీ వెళ్ళి అక్కడ వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడం ఇలా జరిగింది. అది మాత్రం చాలా సంతృప్తినిచ్చిన కార్యక్రమం. ఆక్సిజన్ ఫుడ్ సప్లై మాత్రం. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లికి ఇక్కడికి రావడానికి కారణం, అందులో మీ పాత్ర ఏంటి? ఇలాగ ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నామో మారుతి ఫౌండేషన్ ద్వారా, రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి గారు అనే ఆయన మామూలుగా సన్నిహితులు కూడా. ఆయన ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేసి మీరైతే కొంచెం ఎడ్యుకేటెడ్ చార్టర్ ప్రెసిడెంట్గా అంటే మొట్టమొదటి ప్రెసిడెంట్గా మీరు చేస్తే కొంత ప్రాసెస్ మీకు కూడా, మీరు కూడా బిజినెస్లో ఉన్నారు అండ్ మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ కాబట్టి సమర్థవంతంగా చేయగలరు. చేయాలంటే ఇప్పటికే మేము ఫౌండేషన్ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తున్నామంటే మేము చేయలేము, టైం దానికి న్యాయం చేయగలుగుతామో లేదా అన్న నమ్మకం ఉందని అంటే లేదండి, మీ వ్యక్తిగతంగా కూడా మీరు ఫైన్ ట్యూన్ అవడానికి కూడా ఈ సేవా సంస్థ బాగా ఉపయోగపడింది. 180+ కంట్రీస్లో ఉంది అని అంటే చాలా హాఫ్ మైండ్తోనే ఎస్ అని చెప్పాను ఆయనకి. సరేనండి నేను ఉంటానని. నేను ఉంటాం ఒక ఎత్తు, దాన్ని ఎలా నడిపించాలనేది ఒక ఎత్తు బాగా మైండ్లో ఉండేది. అలాగా ఆయన అడగటం వల్ల నేను ప్రెసిడెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. మీరు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో దాని ద్వారా మీరు ఏమేమి సేవా కార్యక్రమాలు చేశారు? 23 మంది సభ్యులతో స్టార్ట్ అయ్యాం. బాగా కష్టంతో 23 మంది సభ్యులతో స్టార్ట్ అయిన ఫస్ట్లో ఏ కార్యక్రమాలు చేయాలనే కొంత డైలమా ఉండేది. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి తరఫున నెలకు ఒక ప్రాజెక్ట్ ఉండేది మాకు యావరేజ్గా. ఫస్ట్ బాగా సంతృప్తినిచ్చిన కార్యక్రమం ఏంటంటే గవర్నర్స్ అఫీషియల్ విజిట్ అనే ఒక కార్యక్రమం ఉంటుంది. అంటే మా రోటరీ ఆర్గనైజేషన్కి ఒక 10 జిల్లాలకి, ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాలకి, అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు కలిపి ఒక విభాగం, జిల్లా అంటారు దాన్ని. ఆ జిల్లాకి ఒక హెడ్ ఉంటారు, ఆయన పేరు గవర్నర్ అంటారు.
ఆ గవర్నర్, రోటరీ గవర్నర్ గారు క్లబ్కి విజిట్ చేసినప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఒకసారి వీల్ చైర్స్ సప్లై చేసింది. రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ డెక్కన్ అని ఉండేది. వాళ్ళ సౌజన్యంతో, వాళ్ళ స్పాన్సర్షిప్తో, అలాగే మా రొటేరియన్ పరుచూరు కిరణ్ గారి సన్నిహితులతో వాళ్ళ వల్ల ఆ వీల్ చైర్స్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి జరిగింది. అట్ ద సేమ్ టైం ఏం జరిగిందంటే పుష్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్, తోపుడు బండ్లు ఏదైతే ఉందో, తోపుడు బండ్లు యావరేజ్గా రోజుకి 100 నుంచి 150 రూపాయలు బయట అద్దె కట్టాల్సిన పరిస్థితి ఉండేది. వీళ్ళు ఏంటంటే రోజువారీ మిగిలే దాంట్లో ఎంత కట్టాలన్న భావనలో చాలా మంది ఇబ్బంది పడటం మేము గమనించాం. సో ఒక 17 తోపుడు బండ్లు ఇలాగా ఒకేసారి లాస్ట్ మా టర్మ్ అయిపోతున్న జూన్ 26, 27 ప్రాంతాల్లో తోపుడు బండ్లు ఒకటి డిస్ట్రిబ్యూట్ చేశాము. అన్నిటికంటే బాగా ఇంకా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏంటంటే క్యాన్సర్, అదైతే ఒవేరియన్ క్యాన్సర్, మహిళల్లో చాలా మంది తెలియకుండా వస్తున్న ఒవేరియన్ క్యాన్సర్. ఒకే ఒక క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉంది. ఏ క్యాన్సర్కి వ్యాక్సిన్ లేదు. ఒవేరియన్ క్యాన్సర్ ఏదైతే గర్భసంచికి అండాశయాలకు సంబంధించిన క్యాన్సర్ ఉందో ఆ క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ ఉంది. ఆ వ్యాక్సిన్ ఉందని చాలా మందికి, సామాన్యులకి అవగాహన ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. ఆ అవగాహన మన ప్రాంతంలో చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఒమేగా హాస్పిటల్స్ వారితో టైఅప్ అయ్యి కేఎల్ యూనివర్సిటీలో మెయిన్ అంటే ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే బీటెక్ చదివే పిల్లలు, ఆడపిల్లలకు కానీ, బీటెక్ చదవక ముందు ఎవరైతే మిగతా ఆడపిల్లలు ఉన్నారో ఆ స్టేజ్లో కనుక మనం వ్యాక్సిన్ వేసుకుంటే ఈ రిస్క్ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్ తగ్గిద్దని చెప్తే ఫస్ట్ టార్గెట్ అదే పెట్టుకుందాం అన్న ఉద్దేశంతో కేఎల్ యూనివర్సిటీలో సంప్రదించి అక్కడ ఒక రోటరాక్ట్ క్లబ్ అంటే యూత్తో ఒక క్లబ్ ఫామ్ చేయడం జరిగింది. మా హయాంలోనే వాళ్ళని కూడా సేవలోకి దించాలి, వాళ్ళని భవిష్యత్తు లీడర్స్ లాగా తయారు చేయాలని రోటరీ ఉద్దేశంతో పెడితే దాదాపు 450 నుంచి 500 మంది వచ్చారు. అందరూ వ్యాక్సిన్ యొక్క ఆవశ్యకతను అవేర్నెస్ కార్యక్రమాన్ని చూసుకున్నారు. అవి చూసుకున్న తర్వాత అదొకటి ఇచ్చారు. అలాగే స్థానికంగా ఉండవల్లిలో కూడా స్క్రీనింగ్ టెస్ట్లు ఒకటి పెట్టారు, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్. చాలా మంది ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్కి అటెండ్ అవ్వాల్సింది క్యాన్సర్కి భయపడతారు. అంటే అమ్మో నాకేమైనా క్యాన్సర్ ఉందనుకుంటారేమో, లేకపోతే ఫీమేల్స్కి అయితే బ్రెస్ట్ క్యాన్సర్ ఉందంటే అమ్మో మనం వెళ్తే పబ్లిక్ ఏమనుకుంటారన్న అపోహలు ఉండేవి. వాళ్ళ కోసం సపరేట్గా ఒక క్యాబిన్ పెట్టి ఫిమేల్ ఆంకాలజిస్ట్ని పిలిపించేసి వాళ్ళ చేత వాళ్ళ అవేర్నెస్ కార్యక్రమాలు చేసి ఏవైతే లక్షణాలు ఉంటే వాళ్ళకి అవేర్నెస్ అంటే మీరేం మా దగ్గర చెకప్ చేయించుకోవద్దు, ఈ లక్షణాలు ఉంటే మాత్రం మీరు అలర్ట్ అవ్వండి, అలర్ట్ అయ్యి దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి అన్న అట్లీస్ట్ ఆ బేసిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో అవి చేశాం. అది సక్సెస్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం కృష్ణానది ఒడ్డున జనరల్గా ఇవి మెట్రోపాలిటన్ సిటీస్లోనూ, ముంబైలోనూ అట్లా జరుగుతుంటాయి. సముద్ర ఒడ్డులో ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లు బాగా పడేస్తారు. ఆ ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లు ఏదైతే మనము కృష్ణానది ఒడ్డును కూడా కర్మకాండలు చేసేటప్పుడు అన్ని పడేస్తారు. అంటే ప్లాస్టిక్ బాటిల్స్ పడేస్తారు, మిగతా పడేస్తారు, లోకల్ ఎవరైతే టూరిస్టులు వస్తారో అవి పడేస్తారు. కానీ వాటిని క్లీనింగ్ పూర్తి స్థాయిలో జరగలేదు. అది మేము మా వంతు కనీసం ఒక 2 రోజులు వచ్చే చెత్తనైనా తీస్తే చాలు అని అనుకుంటే దాదాపు 20-30 బస్తాలు చెత్త వచ్చింది. దాన్ని తీసుకెళ్ళి ఆ పని ఎవరు చేయరు. డబ్బులు చందా ఇవ్వమంటే ఒక 10,000 ఇస్తున్నారు, 5,000 ఇస్తున్నారు. ఈ సామాజికంగా ఈ చెత్త క్లీనే కార్యక్రమాన్ని ఎవరు చేయలేదనేది నాకు బాగా పర్సనల్గా ఉండేది. భవిష్యత్తులో కూడా భారతదేశంలో ఏదన్నా ప్రాబ్లం ఉందంటే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ని ఎలా చేయాలనే అదే పెద్ద ప్రాబ్లం అని నేను భావిస్తున్నాను. భూమి తక్కువైపోయింది, శ్మశానాలకు కూడా భూమి లేకుండా పోయింది. చివరికి రియల్ ఎస్టేట్ భూముల రేట్లు పెరిగాయని జనాల్ని కప్పెట్టడానికి కూడా భూములు లేకుండా ఈ వేస్ట్ని కూడా ఎక్కడ పడితే అక్కడ ఒక శాస్త్రీయబద్ధం కాకుండా పడిపోవడం ఒక చెప్తానంటే అందులో భాగంగా రోటరీలో ఆ వేస్ట్ క్లీనింగ్, వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, అది చేయటం. అలాగే ఏదైనా డొనేషన్స్, చిన్న చిన్న డొనేషన్స్ ఇస్తే అవి చేయటం, ఈ కార్యక్రమాలు చేసాం. దాదాపు ఒక 17 లక్షలు అలా వర్క్ కార్యక్రమాలు మొత్తం చేశాము. అందులో నా కాంట్రిబ్యూషన్ క్లబ్కి ఒక 5 lakhs దాకా అలా ఇచ్చాను. మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు,
అంటే ఒక మనిషి సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి సపోర్ట్గా ఒక మనిషి ఉండాలి. అది ఎవరైనా అయి ఉండొచ్చు, అమ్మ నాన్న ఎవరైనా అయి ఉండొచ్చు. మీ లైఫ్లో మీరు ఇంత సక్సెస్ అవుతున్నారంటే మీ వైఫ్ ప్రోత్సాహం మీతో ఎలా ఉంటుంది? అంటే ఇదన్నీ మనకు అవసరమా, ఎందుకు మన లైఫ్ ఏదో మనం చూసుకుందాం అన్న ఇదిలో ఉంటారా, లేదు చెయ్యాలి నేను కూడా మీతో పాల్గొంటాను అన్నట్టు ఉంటారా? అది ఆ విషయంలో నేను ఫార్చునేట్. మా మిసెస్ ఎంటెక్ చదువుకున్నారు. ఎంటెక్ చదువుకున్నా సరే నా కోసం ఆమె జాబ్ యాస్పిరేషన్స్ పెళ్లికి ముందు ఎలాగుండే నాకు తెలీదు. నా యాంబిషన్స్ లేకపోతే మా ఫ్యామిలీ వ్యాపారం ఇవన్నీ చూసిన తర్వాత ఆమె సాక్రిఫైస్ చేసిందనే చెప్పొచ్చు. ఇంటిని చూసుకోవాలి, అట్ ది సేమ్ టైమ్ మేనేజ్ చేయాలి. అండ్ ఇంట్లో పిల్లలకి అంత సఫిషియంట్ టైం మేము స్పెండ్ చేయడం కుదరట్లేదు. ఈ వయసులో 35 ఇయర్స్ కూడా మేము చేయటం కుదరట్లేదు. వాటన్నిటిని ఖచ్చితంగా మా మిసెస్ భార్గవి, సాయి భార్గవి తన పేరు. సాయి భార్గవి బాగా బ్యాలెన్స్ చేస్తది. మా మదర్, ఫాదర్ వాళ్ళు గానీ, లేకపోతే మా ఫ్యామిలీలో ఈవెంట్స్ గానీ, లేకపోతే మిగతా ఏవైనా సరే ఖచ్చితంగా 100కి 100% వాళ్ళు ఉన్నారు కాబట్టే మేము సక్సెస్ అవుతాం. అందులో వాళ్ళ కోఆపరేషన్ మేము పాలిటిక్స్ కావచ్చు, సేవా కార్యక్రమాలు కావచ్చు, ఏ రోజు ఎందుకు అని అడగలేదు గానీ, జాగ్రత్త అనే ఒక మాట ఒకటి అంటారు తప్పితే, ఎందుకు ఏంటి అని ఇప్పుడు దాకా అయితే రాలేదు. మరి భవిష్యత్తులో వస్తుందో చూడాలి. ఓకే. మీరెందుకు ఈ తెలుగుదేశం పార్టీ వైపు ఎక్కువగా ఆకర్షితులయ్యారు? మాది అంటే మీకు చెప్పాలంటే మా లెగసీ మా ఫాదర్ నుంచి కంటిన్యూ అయింది. జంగాల సాంబశివరావు గారు. ఆయన ఈ ప్రాంతంలో దాదాపు ఒక 4 సర్పంచుల్ని 2014కి ముందు ఏదైతే జరిగిన ఎలక్షన్స్‌లో 4 సర్పంచులు, ఒక 3 వైస్ ప్రెసిడెంట్లు, అలాగే ఒక 3 ఎంపీటీసీలు, అలాగే ఒక స్థానికంగా ఉన్న జెడ్పీటీసీ గెలవటంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ ఎప్పుడైతే 2013 రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ఎప్పుడైతే బాగా డౌన్ అయిపోయిందో ఆటోమేటిక్గా అప్పుడు కూడా కాంగ్రెస్ సింబల్ మీద ఒక ఎంపీటీసీని గెలిపించాం. అంత డౌన్లో ఉన్నా సరే కుంజనపల్లిలో ఉన్న ఒక ఎంపీటీసీని గెలిపించాం. సమాజంలో యాక్సెప్టెన్స్ లేదు కాంగ్రెస్ పార్టీకి. మనం ఎంత సేవ చేద్దామన్నా, మనం మంచిగా ఉన్నా అన్నా సరే పబ్లిక్లో కాంగ్రెస్ క్యాండిడేట్. అయితే మా భావాలు అప్పుడు 2 పార్టీలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెండోది తెలుగుదేశం పార్టీ. కొంత మా భావాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటాయని అనుకున్నాం. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీలో మన నారా లోకేష్ గారు కానీ కావచ్చు, అలాగే గల్లా జయదేవ్ గారు కానీ కావచ్చు, మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసింది మా ఎంపీ గారు గల్లా జయదేవ్ గారు, గుంటూరు పార్లమెంట్ ఎంపీ గారు. ఆయన వ్యాపార దక్షతో ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా, అవినీతి లేకుండా, రాజకీయపరమైన అవినీతి లేకుండా ఆయన నడిచే విధానం మా నాన్నగారికి బాగా ఆకర్షితులయ్యారు. ఆయనైతే కొంచెం బాగుంటుందని. అయితే అదృష్టవశాత్తు నారా లోకేష్ గారు కూడా మా కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది, మంగళగిరి కాన్స్టిట్యున్సీకి. తర్వాత ఆయన్ని కూడా దగ్గరుండి చూడటం వల్ల ఇదైతే మనకి సరైన ప్లాట్ఫామ్ తెలుగుదేశం పార్టీ అయితే అంటే మన భావాల దగ్గరికి ఉంది. అంటే కరప్షన్ లేకుండా జాగ్రత్తగా విజన్, డెవలప్మెంట్ ఇవన్నీ చూసి స్థానికంగా ఉన్న జయదేవ్ గారు కావచ్చు, లేకపోతే మా నారా లోకేష్ గారు కావచ్చు, వాళ్ళ స్టైలు లేకపోతే స్టైల్ ఆఫ్ వర్కింగ్ చూసి టీడీపీలో ఉన్న, అలాగే స్థానికంగా కొంత పరిస్థితులు కూడా, అంటే మన క్యాడర్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిందో ఆ క్యాడర్ని కూడా అడగడం జరిగింది. మా సొంత నిర్ణయాల కంటే వాళ్ళ నిర్ణయం ఏ పార్టీకి అయితే బాగుంటుందని, అంటే మనకున్న పరిస్థితులు పెట్టి తెలుగుదేశం పార్టీ అయితే బాగుంటుంది. అప్పటికి జనసేన పార్టీ 2014లో పోటీ చేయలేదు, తర్వాత క్షేత్రస్థాయిలో లేదు కాబట్టి రెండు ప్రధాన పార్టీలు ఉండటం వల్ల మా భావాలు తెలుగుదేశం పార్టీ, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే బాగా ప్రగతి పదంలో నడిపిస్తారని భావించి దాదాపు 3000 మంది పైగా A+ కన్వెన్షన్ సెంటర్లో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో 3000 మంది పైచిలు కార్యకర్తలతో మంగళగిరి నియోజకవర్గం అట్టహాసంగా బాగా చేరడం జరిగింది. ఇలాగ తర్వాత మేము కొనసాగడం కూడా జరిగింది. నారా లోకేష్ యువగలంలో మీ పాత్ర ఏంటి? యువగలం పాదయాత్ర జనవరి 27వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఒక రోజు అటు ఇటు 27th స్టార్ట్ అవుతుంది. మంగళగిరి నియోజకవర్గంలో ఆయన గతంలో నారా లోకేష్ గారు తిరగటం, ఆయనతో కొంత సాన్నిహిత్యం ఏర్పడటం జరిగింది.
అయితే వాస్తవానికి మాకంటే మా నాన్నగారు సాంబశివరావు గారు, బాగా జంగాల సాంబశివరావు గారు పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. ఈ ప్రాంతంలో క్రియాశీలక నాయకులుగా కూడా ఉన్నారు. అయితే యువగళం పాదయాత్ర అది యూత్‌కి సంబంధించి యూత్‌కి అడ్రెస్ చేయాలి. నాకు కొంత యువత ఉంటే బాగుంటుందని సాంబశివరావు గారును, మా లోకేష్ గారు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం. తర్వాత నా ముందు మీరు పార్టిసిపేట్ చేయడానికి మీరు విల్లింగ్‌గా ఉన్నారా అని మా నాన్నగారు మమ్మల్ని అడగటం. నేను విల్లింగ్‌గా ఉన్నానని చెప్పటం. అలాగే మా వెంకటేష్ అయితే మాకు స్థానిక నియోజకవర్గం కాబట్టి యువకుల పాదయాత్రలో బాగా ఉపయోగపడతారనమాట. జనవరి 27వ తారీఖు చాలా మేము కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు 10 నెలలు ఉంటామని. 8:30 తాత్కాలికంగా ఇప్పుడు అనివార్య కారణాల వల్ల యువకుల పాదయాత్ర ఆగిపోయింది. జనవరి 27 తారీఖు నుంచి ఇప్పుడు దాకా 1, 2 సార్లు మినప ఇంటికొచ్చిన సందర్భాలు లేవు. చాలామంది అడిగేవాళ్ళు 35 సంవత్సరాల వయసు. మీకు వయసు చిన్నపిల్లలు 7 ఏళ్ళు ఒక పాప 4 ఇయర్స్, ఒక బాబు 7 ఇయర్స్. వాళ్ళని ఇంట్లో చూసుకోవాలంటే ఆ దాంట్లో మాత్రం మా మిసెస్ ప్రోత్సాహం ఎంతైతేనే మా మిసెస్ సాయి భార్గవి గారి ప్రోత్సాహం ఎంతైతే ఉంది. అందులో యువగళం పాదయాత్ర మొదట్లో అడ్వాన్స్డ్ అకామిడేషన్ అని ఒకటి ఉండేది. ఏదైతే లోకేష్ గారు పాదయాత్ర పూర్తి చేసుకొని సాయంత్రం పూట వస్తారో దాదాపు 500 మందికి అకామిడేషన్ మనం ప్రొవైడ్ చేయాలి. అన్ని వేళల్లో కళ్యాణ మండపాలు దొరకవు మనకి. అన్ని వేళల్లో హోటల్స్ రూమ్ దొరకవు. అయినా హోటల్ రూమ్స్‌లో కాకుండా అందరితో పాటు ఓపెన్ ల్యాండ్‌లో పడుకోవాలనుకున్నారు నారా లోకేష్ గారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సెటప్ ఏదైతే ఉందో 500 మందికి, ఆ సెటప్ ఏర్పాట్లు చూడటంలో నేను క్రియాశీలకంగా ఉండేవాడిని. రూట్ చూసుకోవడంలో క్రియాశీలకంగా ఉండేవాడిని. యువగళం పాదయాత్ర ఎన్నో అనుభవాలు నేర్పించింది బాగా. ఎన్నో ప్రాంతాలను సందర్శించడం, లేని చోట ప్రాంతాలు, కల్చర్స్, డిఫరెన్స్, జనాల యొక్క పల్స్, ఆ అవకాశం మాత్రం ఖచ్చితంగా నారా లోకేష్ గారు మాకు యువగళం పాదయాత్ర కల్పించారు. దాని ద్వారా వ్యక్తిగతంగా కూడా నేను కొంత మారాను. ఇంతకుముందు 12 గంటలు, 13 గంటలు మాత్రమే నా వ్యాపారానికి కేటాయించేవాడిని. పాదయాత్రలో దాదాపు 16, 17 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి ఉండేది. అప్పుడు రియలైజ్ అయ్యేవాడు పాదయాత్రకి ఎలాగైతే 16 గంటలు మనం కేటాయించామో, వ్యాపారానికి కూడా 16 గంటలు కేటాయిస్తే ఇంకా మనం సక్సెస్ అవుతామని. ఆ ఓర్పు, ఆ లెవెల్ ఆఫ్ పేషెన్స్, జనాలతో మాట్లాడే విధానం కానీ, స్థానికంగా ఉండే పరిస్థితులు కానీ, ఊరు వెళ్ళేవాళ్ళం. కంటైనర్స్ తీసుకురావాల్సి వచ్చాయి. దాదాపు 18 అడుగులు, 20 అడుగులు కంటైనర్స్ ఉండేవి. మా స్టాఫ్ కష్టాలు అయితే వర్ణాతీతంగా ఉండేవి. ఎక్కడ కరెంటు వైర్లు తగులుతాయో తెలియదు. చాలా ఇబ్బందిగా ఉండేది. దారి పొడుగునా పర్మిషన్స్ తీసుకోవటం, నడుస్తూ ఉండటం, ఈ కొనసాగింపు, ఆ కంటైనర్స్ తేవటం ఒక్కోసారి ఎలా ఉండేదంటే మా పని కంటైనర్స్ నాతో పాటు సపోర్టింగ్ టీం నేను ఇక్కడి నుంచే నా సొంత ఖర్చులతో వాళ్ళని తీసుకెళ్లేవాడిని. 4ంటికి మొదలైతే వాళ్ళు తెల్లవారుజామున 12ంటికి మళ్ళీ 4ంటికి కంటైనర్స్ వచ్చే పరిస్థితి వచ్చాయి. వాళ్ళు అంత పరిస్థితుల్లో అంత కఠినంగా, అదే కఠినంగా నారా లోకేష్ గారు కూడా పాదయాత్ర చేసేవాళ్ళు. పెనమలూరులో అయితే, విజయవాడలో ఒక ఇన్సిడెంట్ అయితే యావరేజ్గా ఆయన 18 కిలోమీటర్లు నడిచేవాడు రోజు. ఆ 18 కిలోమీటర్లు ఆయన వచ్చి క్యాంప్ సైట్కి వచ్చేదాకా నేను కూడా అక్కడే ఉండి అన్ని వనరులు, పవర్ కానీ ఇవి కానీ అన్ని ఫెసిలిటీస్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన ఓర్పు ఒక్కోసారి నేను చూసి ఆయన దగ్గర నుంచి కూడా కొంత నేర్చుకోవాల్సిన అంశం ఉండేది. కొంత వ్యవస్థలు అందరూ కష్టపడ్డ, నాతో పాటు లోకేష్ గారు కావచ్చు, మిగతా టీం సభ్యులు కావచ్చు, 18 కిలోమీటర్స్ నడిచి ఒక్కోసారి పెనమలూరు లాంటి ప్రాంతంలో అయితే సాయంత్రం 4ంటికి మొదలు పెడితే మళ్ళీ రేపు పొద్దున 4ంటికి, అంటే దాదాపు 12:30, 13 గంటలు ఒక మనిషి నడుస్తున్నారు అని అంటే అప్పుడు అనిపించింది, ఇంత ఓర్పు ఉంటే కానీ రాజకీయాల్లో మనం రాణించలేమేమో, ఇంత ఓర్పు ఉంటే కానీ మనం జనాలతో మమేకం అవ్వలేము అని అనిపించింది. అదొక మంచి ఎక్స్పీరియన్స్, యువకుల ఎక్స్పీరియన్స్ మంచిది. అడ్వాన్స్డ్ అకామిడేషన్ చూసేవాడిని. ఇప్పుడున్న యూత్ ఎక్కువ పని చేయాలంటే మా వల్ల కావట్లేదు అని చెప్పి ఎక్కువ ఒక 4-3 అవర్స్ చేసేసి ఇంకెళ్ళిపోతాం, పడుకుందాం, మా వల్ల కాదని మైండ్ సెట్లో ఉన్నారు. ఎవరిని చూసినా అలాగే ఉన్నారు. కానీ మీరు 16 అవర్స్ వర్క్ చేసి 6 అవర్స్ పడుకొని 1 అవర్లో రెడీ అయ్యి వెళ్ళిపోయి అసలు ఎలా మేనేజ్ చేశారు? మీరు ఇప్పుడు యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు కష్టపడితే 45 ఏళ్ళ తర్వాత సుఖపడతాం. ఇప్పుడు సుఖపడితే 45 ఏళ్ళ తర్వాత కష్టపడతాం. ఇది ఒకటే ఫండా. ఇప్పుడు సుఖాన్ని అలవాటు చేసుకుంటే తర్వాత కష్టపడతాం. ఇప్పుడే కష్టపడితే భవిష్యత్తులో సుఖపడే అవకాశం ఉంటుంది అనేది నేను నమ్మిన సిద్ధాంతం.
దాని ప్రకారం మనం 16 గంటలనే కాదు, 12 గంటలనే కాదు, ఎన్ని గంటలు అనేది కొలమానం కాకుండా చేసే పని కాన్ఫిడెంట్గా, సైడ్ డైవర్స్ లేకుండా, టూ మెనీ యావిగేషన్స్ పెట్టుకోకుండా అది బాగుంటుంది, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది అని 10 మంది సమాజంలో 10 బాగుంటాయి, 10లో నీకేది సెట్ అయింది, మనం ఏం చేయగలం, మనకేది సెట్ అయింది అనేది మనకే తెలుసు, బయట వాళ్ళు ఎవరికి తెలియదు. సహజంగా నేను ఈ క్లారిటీ ఆఫ్ థాట్ చాలా వరకు మిస్ అయ్యేవాడిని ఫస్ట్లో, నాకు ఏది సెట్ అయింది అనేది. అయితే తర్వాత నేనేమనుకున్నా అంటే ఒక పని చేద్దాము, ఆ పని చేసిన తర్వాత అది సెట్ అయితే అది నాకు సెట్ అయినట్టు, సెట్ కాకపోతే సెట్ కాదనుకున్నాను. అది ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీద కూడా జనాలు దాన్ని చేసుకోవచ్చు. చాలా మంది మీరు ఏమవుతారు అనుకుంటే, స్కూల్లో కూడా నేను కూడా ఏమవుతామంటే ఏదో ఒకటి అవుతావులేండి, అది అడగాల్సిన అవసరం అనుకునేవాడు. కానీ ఏమవుతాం అనేది కాకుండా ఏది చేస్తా ఉంటే కొంతమంది క్లారిటీ వస్తుంది, కొంతమంది ప్యాషన్ ఇదైతే బాగుంటుంది డాక్టర్ అవుతానని ఉంటుంది. ఏదైనా సరే, ఏదో ఒక జాక్మా గారని ఒక ఆయన, నేను ఏదో రీసెంట్గా ఒకటి చదివాను, అది మంది కాదు, ఆయన చెప్పేది 40 ఏళ్ళ దాకా మీకు ఎన్ని ప్రయోగాలైనా చేయండి, 40 ఏళ్ళ దాకా, 40 ఏళ్ళ దాకా ఎన్ని ప్రయోగాలు చేస్తారో అన్నీ చేయండి, వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేయండి, ఏం కావాలంటే అది చేయండి 40 ఏళ్ళ దాకా. ఇది నా మాట కాదు, నేను ఎక్కడో విన్నాను. జాక్మా ఫౌండర్ అని, మన alibaba.com అని. 40 ఏళ్ళ దాకా మీకు ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేయాలో అన్ని ఎక్స్పెరిమెంట్లు చేయండి. 25 నుంచి 30 దాకా ఒక మంచి గురువుని ఎంచుకోవాలి. 30 నుంచి 40 దాకా ఎన్ని ప్రయోగాలు చేయాలో అన్ని ప్రయోగాలు చేయండి. ఒకవేళ మీకు ఒక వ్యాపారం పెట్టాలని పెట్టేయండి, మీరు జాబ్ చేయాలని చేసేయండి. 40 ఏళ్ళు దాటిన తర్వాత మీకు ఏదైతే బాగుందో అది చేయండి. 60 ఏళ్ళు దాకా చేయండి. 60 ఏళ్ళ తర్వాత మీరు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, నేను ముసలాండి అయిపోయాను, లెట్ మీ హ్యాండ్ ఓవర్ దిస్ ఎంపైర్ టు యూత్. మనకంటే యూత్ బాగా ఆలోచించగలరు అనే సిద్ధాంతాన్ని, ఆ 40 to 40, 60 ఏదైతే ఉందో 60 తర్వాత డిపెండ్ మోర్ ఆన్ యూత్ మీద డిపెండ్ అయ్యి 60 తర్వాత ఏదైతే ఉన్నదో ఇవన్నీ చేసుకుంటే ఈ ఫేజ్ అనేది, అది మాత్రం నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. ఆ క్రమంలో మేము కూడా దాన్నే పద్ధతి ఫాలో అవుదామని నిర్ణయించుకున్నాం. ఐ థింక్ ఇది మన ప్రజెంట్ ఉన్న యూత్కి బాగా ఉపయోగపడుతుంది అనుకున్నాం. 25 to 30 years మంచి గురువుని సంపాదించండి. నేర్చుకోవడానికి పెద్ద కంపెనీలో చేసాము దానికంటే ఎంత నేర్చుకోగలం అన్నదాన్ని ఎక్కువ ఇంపార్టెంట్. ఒక ఎంఎన్సి కంపెనీలో జాబ్ చేస్తే మహా అయితే మీరు ఒక డెస్క్కి లిమిట్ అవుతారు. అదే ఒక చిన్న ఆర్గనైజేషన్లో ఆల్ ఇన్ వన్గా పనిచేస్తే మీకు అన్ని క్రాఫ్ట్స్ మీద అవగాహన వస్తుంది. అన్ని క్రాఫ్ట్స్ మీద అవగాహన వస్తే నా ఉద్దేశం, నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే, చదువు అనేవాడు చదువకుండా మామూలుగా ఆటలు పాటలు ఏమన్నా ఉంటే వాడు అన్నిటికీ పైకి వస్తాడు. నేను బలంగా నమ్మే సిద్ధాంతం ఏంటంటే, కాలేజీలో బ్యాక్ బెంచ్ లో కూర్చునే వాళ్ళు పెద్ద అయిన తర్వాత మేనేజర్లు అవుతారు, ఫస్ట్ బెంచ్ లో కూర్చునే వాళ్ళు ఎంప్లాయీస్ అవుతారు. దీన్ని నేను బలంగా నమ్ముతాను. మేము అదే అనుకునేవాళ్ళం. నాతో పాటు చదువుకునే వాళ్ళలో మేము లాస్ట్ బట్ 1 బెంచ్ లో కూర్చునేటప్పుడు కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ మిగతా యాక్టివిటీస్ లో బాగా యాక్టివ్ ఉండేవాళ్ళం. దానివల్ల ఆర్గనైజేషన్ స్కిల్స్ బాగా మేనేజ్ అయ్యాయి. ఈ పుస్తకాల పురుగులు ఏం చేసేవాళ్ళు, ఎప్పుడు పుస్తకాలు చెప్తే వేరే తెలిసేవాళ్ళు కాదు. అదే చదువుకునేవాళ్ళు, వాళ్ళకి A+B² అంటే మాత్రమే తెలుసు. మాకు A+B² తెలుసు, బయటికి వెళ్తే ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా తెలుసు. సో అందుకనే మనం గమనిస్తే కనుక IAS IPS కూడా మనం ఆశ్చర్యం వేస్తుంటది. 90%, 100% సంపాదించిన వాళ్ళు IITస్కి వెళ్ళిపోతున్నారు, IITs, IIMs ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. IASలు IPSలు వాళ్ళని పాలించే ఏదైతే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్కి వాల్యూ ఎక్కువ, లేకపోతే ఒక ఇన్ఫోసిస్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి వాల్యూ ఎక్కువ అంటే, నా ఉద్దేశంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్కి వాల్యూ ఎక్కువ. 70%, 80% ఒక యావరేజ్గా 70% సంపాదించే వాళ్ళు ఈరోజు సివిల్స్ క్రాక్ చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో నేను అనేది ఏంటంటే, ఎప్పుడైనా ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి. ఒకళ్ళ కింద పని చేయడం కంటే మనము ఎంటర్ప్రెన్యూర్ అయ్యి మనము లీడర్గా ఉండడానికి ఎక్కువ ఆలోచించాలనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఒకళ్ళ కింద పని చేస్తే ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది, ఫీడ్ చేసిన ప్రొసీజర్ ఉంటుంది. ఈ అలారం తీసి అక్కడ పెట్టు, ఈ బాక్స్ తీసి ఇక్కడ పెట్టు, ఏని బిలో కలుపు, బిని ఏలో కలుపు, ఇది కలిపితే సి వస్తుంది, ఇది స్టాండర్డ్ ప్రొసీజర్.
కానీ ప్రొసీజర్ డిసైడ్ చేసేవాడు నువ్వు అవ్వాలనేది నా బలమైన అభిప్రాయం. నేను చెప్పేది కూడా అంతే. ఈ ప్రొసీజర్ డిసైడ్ చేసే మేనేజర్ లెవెల్లో అందరూ ఉండాలి. చదువు అంటే చదువుతో పాటు అన్ని బ్యాలెన్స్ చేసుకొని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ప్రతి దాంట్లో ఒకటి. మన కాలేజ్లో ఫ్రెషర్స్ డే ఉంటుంది. ఆ ఫ్రెషర్స్ డేలో పార్టిసిపేట్ చేయడం, డాన్స్ రావడం ఎంత ముఖ్యమో ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం కూడా అంతే ముఖ్యమని నేను భావిస్తాను. ఆ రోజు నేను ఫ్రెషర్స్ డేలో అప్పుడు నేను ఆర్గనైజ్ చేశాను కాబట్టి నాకు అవి తర్వాత చాలా ఉపయోగపడ్డాయి. మైక్ లో మాట్లాడటం నువ్వు కనుక నేర్చుకోకపోతే పబ్లిక్ స్పీకింగ్ కూడా రాదు. ఆ మైక్ లో మాట్లాడటం రోటరీ ప్లాట్ఫామ్స్ కానీ ఇట్లా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్తా ఉంటుంటే సక్సెస్ దాని అమ్మట అదే వస్తుంది అనేది నేను చదివింది, అలాగే నేను పాటించింది. దీక్ష ప్రేక్షకులకి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దీక్ష మీడియా యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే మీకు కూడా ధన్యవాదాలు. దీక్ష మీడియా అనంతకాలంలో బాగా సబ్స్క్రైబర్ సంపాదించింది. మొదట్లో వ్యవస్థాపక ఫౌండర్ గారు నాకు పంపించినప్పుడు కూడా నేను చూసినప్పుడు మంచి కంటెంట్ ఉంది, స్టేట్ వైడ్ పాలిటిక్స్ కూడా బాగా ఫాలో అవుతున్నారు, మంచి ఇంటర్వ్యూస్ ఉన్నాయి. అందరికీ సబ్స్క్రైబర్స్ ప్రేక్షకులు నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దీక్ష మీడియా. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.